ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వేదాంత పరిచయము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనకి వేదాలు ఏ విధంగా మనం వెళితే మనకు మోక్షం వస్తుందో చెప్పడం జరిగింది. అయితే ఏ క్రమశిక్షణతో అయితే మనం దాన్ని ప్రాప్తించుకోవాలో దానికి మనం సాధన అని పేరు పెట్టుకున్నాం. ఆ సాధన అన్నది 3 విభాగాలుగా చూడడం జరిగింది. అందులో మొదటి విభాగం కర్మయోగమని, రెండవది ఉపాసనా యోగమని, మూడవది జ్ఞానయోగము అని తెలుసుకున్నాం. కర్మయోగాన్ని ఉపాసనా యోగాన్ని మనం గత 2 తరగతుల్లో చూసాం. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి, ఉపాసనా యోగం వల్ల ఏకాగ్రత, జ్ఞానం వల్ల మోక్షము ఈ మాదిరిగా చూసాం. కర్మ అన్నది చిత్తశుద్ధ్యర్థం, ఐకాగ్ర్యర్థం ఉపాసనం, జ్ఞానార్థము మోక్షము. చాలా స్పష్టంగా ఉంది చూడండి. ఇది వేదాంత డిండిమా అని అంటారు శంకరాచార్య వారు. ఇదే వేదాంతము మోగిస్తున్నటువంటి డిండిమా. డిండిమా అంటే ఢంకా. ఢంకా మోగించి చెప్పడం అంటే ఇదే యథార్థము అని చెప్పడం. అయితే ఇప్పుడు జ్ఞానం యోగం అనగా ఇది ఒక సాధన. ఇది అత్యంతమైనటువంటి ప్రముఖమైన విభాగం. ఎందుకంటే పాకస్య వహ్నివ జ్ఞానం, వంటకు అగ్ని ఎలాంటిదో మోక్షానికి జ్ఞానం కూడా అలాంటిదే. ఇది అతి ముఖ్యమైనటువంటిది. కర్మయోగము ఉపాసనాయోగంలో చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా జ్ఞానయోగంలో పరిపూర్ణమైతే తప్ప వాటికి సార్థకత లేదు. కాబట్టి జ్ఞానయోగం అనగా ఏమిటి? జ్ఞానయోగం అన్నప్పుడు జ్ఞాన ప్రాప్త్యర్థం యోగ. ఏ సాధన చేత జ్ఞాన ప్రాప్తి కలుగుతోందో అది జ్ఞానయోగము. ఇలా అనగానే సాధకుడికి ఒక సందేహం వస్తుంది. అయ్యా, మీరు జ్ఞానము అని అంటున్నారు. జ్ఞానము అన్న పదం ఒకటిగా అది పరిపూర్ణం కాదు. జ్ఞానం అనే పదం ఏ విధమైనటువంటి అర్థాన్ని గాని స్పష్టమైన అర్థాన్ని గాని ఇచ్చే అవకాశం లేదు. దానికి ముందు ఏదైనా ఉంటే తప్ప ఆ పదానికి పరిపూర్ణత రాదు. అయితే మీరు ఏ జ్ఞానం గురించి అంటున్నారు? సంగీత జ్ఞానమా, సాహిత్య జ్ఞానమా, ఖగోళ జ్ఞానమా, విజ్ఞాన జ్యోతిష్య జ్ఞానమా, దేని గురించి మాట్లాడుతున్నారు అన్న సందేహం వస్తుంది. ఒకవేళ సంగీత జ్ఞానం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అది నాకు అక్కర్లేదు. ఎందుకంటే నేను సంగీతాన్ని ఆలపిస్తే మీరందరూ కూడా పారిపోతారు. కాబట్టి ఆ జ్ఞానం ఏమిటి, దేని గురించి ఈ జ్ఞానం అన్నది మీరు చెప్పాలి. కాబట్టి ఏ జ్ఞానమును ప్రభవింపజేసే యోగమిది? ఇది జ్ఞానము అన్నప్పుడు ఇది ప్రపంచంలో చెప్తున్నటువంటి ఏ జ్ఞానం కాదు అయ్యా అని నువ్వు అర్థం చేసుకోవాలి. దానికి నీకు తోచినటువంటి అర్థాలేవి పెట్టడానికి లేదు. ఇక్కడ మోక్షం గురించి చర్చ కాబట్టి మోక్షాన్ని ప్రవహింపజేసే జ్ఞానమే ఈ యోగము. తరతి శోకం ఆత్మవిత్ అని చెప్పబడింది కాబట్టి ఇక్కడ నువ్వు కొంత విచక్షణతో ఆలోచించాలి. శోక నివారణ కోసం ఈ సాధన అంతా, సంసార నివారణార్థం ఈ సాధన అంతా. ప్రేయస్సు మీద ఆధారపడడం సంసారం, దాని నుండి విముక్తి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి
ఇక్కడ జ్ఞానము అన్నప్పుడు ఆత్మ జ్ఞానము అని చెప్పకనే అర్థం చేసుకోవాలి. సరే, ఆత్మ అంటే ఏమిటి? సెల్ఫ్, నేను. ఆత్మ అనేది ఏదో వస్తువు కాదండి. అలాంటి వస్తువుని నేనైతే ఎప్పుడూ చూడలేదు, మీరు కూడా చూడలేదు అనే అనుకుంటున్నాను. లేదండి నేను చూశాను అంటే మళ్ళీ మీరు ఏదో తప్పుదోవలో వెళుతున్నట్టు లెక్క. అలా ప్రపంచంలో ఆత్మ అనే వస్తువు ఏదీ లేదు. ఆత్మ పద ఆదిత్యం అని అంటారు. ఆత్మ అనే పేరుతో ఏ వస్తువు లేదు. ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు మూసుకుని నేను అన్న పదాలని మనసులోకి తెచ్చుకోండి అన్నప్పుడు చెట్టు అంటే ఒక రూపం మీ మదిలో మిగులుతుంది. పుట్ట అంటే ఇంకో రూపం వస్తుంది. ఆత్మ అంటే ఏ రూపం వస్తుంది చెప్పండి? ఏది రాదు. ఎందుకంటే ఆత్మ అనే వస్తువే లేదు. ఆ పదంతో మీరు ఏదైనా పెట్టుకుంటే తప్ప సాధారణంగా అలాంటి వస్తువు ఏదీ లేదు. అలా ఇక్కడ ఆత్మ అంటే నీవు, ఇది నీకు సంబంధించిన జ్ఞానము. అప్పుడు మళ్ళీ మనం అంటాం, అయ్యా అంతా బాగానే ఉంది కానీ నా గురించి నాకు తెలుసు కదా, ఫలానా తారీఖు నేను పుట్టాను అని నాకు తెలుసు, ఫలానా వ్యక్తులకు నేను పుట్టాను అని కూడా తెలుసు, నేను డిగ్రీ దాకా చదువుకున్నాను, నా ఎడం చేతి మీద పుట్టుమచ్చ ఉన్నది, ఇవన్నీ నాకు తెలుసు. అయితే శాస్త్రం ఏమంటుంది అంటే నీకు నీ గురించి తెలిసినవన్నీ సరి అయినవే, అవి తప్పు అని కాదు. కానీ నీ గురించి నీకేదో పై జ్ఞానమే ఉన్నది. ఎందుకంటే నీకు ఆ మాత్రం కూడా తెలియకుండా ఉంటే ఇది నువ్వు వినేవాడివి కాదు. జంతువుకి అది ఎప్పుడు పుట్టింది, దానికి ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి, ఇవేం తెలియదు. అది శాస్త్రజ్ఞానం కోసం కాదు. ఎందుకంటే అసలు దానికి సంశయమే రాదు, కాబట్టి గొడవే లేదు. కానీ నీ గురించి నీకు తెలిసిన చాలా విషయాలు, పై విషయాలు నీకు తెలుసు. అసలు విషయం ఏమిటో, నువ్వు అసలు ఎవరో అది నీకు తెలియదు. సో ఇక్కడ సమస్య వస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానము అన్నప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్, నువ్వు ఏ రాశిలో పుట్టినది, నీ జన్మ నక్షత్రం ఏమిటి, వీటి గురించి కాదు చర్చ. మళ్ళీ నా గురించి చర్చ అన్నప్పుడు, నా గురించి జ్ఞానము అన్నప్పుడు ఇంకోటి కూడా రావచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అని అడగచ్చు. అవన్నీ కూడా మీకు ఎలాగూ తెలుసు కాబట్టి వాటి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. నీకు తెలియని నీవు గురించి నీకు చెప్తాం. నీకు నీ గురించి ఎంతో తెలుసు, కానీ దానివల్ల నీ దుఃఖమేమీ పోలేదు. నీవు నీ గురించి తెలుసుకున్న తర్వాత నీ దుఃఖం పూర్తిగా పోతుంది. కాబట్టి ఆత్యంతిక స్వాభావికమైనటువంటి నేను అన్న దాని గురించి మేము మాట్లాడతాం అని శాస్త్రం అంటుంది. ఏదో ఆగంతుకమైన వాటి గురించి నీకు తెలుసు. ఆగంతుకము అంటే ఇన్సిడెంటల్, యాదృచ్ఛికము, ఏదో రావడం ఏదో పోవడం. క్రితం జన్మలోనూ ఒక జన్మలో అలా ఉన్నావు, ఈ జన్మలో కూడా పుట్టినప్పుడు ఒకలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. ఇవన్నీ ఇన్సిడెంటల్ అయితే మేము మాట్లాడుతున్నది ఇంట్రిన్సిక్ ఎసెన్షియల్ ఐయామ్ గురించి. దాని గురించి మాట్లాడతాం. నీ యొక్క నిజమైన నీ గురించి మాట్లాడతాము. అసత్యమైనటువంటి నీ గురించి నీకు తెలుసు, సత్యమైన నీ గురించి మేము మాట్లాడతాము. ఇంకో రకంగా ఎలా చెప్తారు అంటే నీ యొక్క ఏపీ గురించి, అంటే అపరా ప్రకృతి గురించి నీకు తెలుసు, పరా ప్రకృతి గురించి నీకు తెలియదు. కాబట్టి ఆ పరా ప్రకృతి గురించి మేము నీకు చెప్తాము. చాలాసార్లు చాలా వస్తువుల యొక్క అపరా ప్రకృతి మనకు తెలుసు. ఉదాహరణకి ఈ చెట్టు యొక్క అపరా ప్రకృతి నాకు తెలుసు, కానీ దాని యొక్క పరా ప్రకృతి తెలియదు. ఆ వృక్ష శాస్త్రాన్ని తెలిసిన వాడికి తెలుస్తుంది. నేను ఏది చెట్టు అన్నప్పుడు చెట్టు యొక్క కొమ్మలు, మాన్లు, వేర్లు, ఆకులు అని అంటారు. కానీ అదే వృక్ష శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు దాని యొక్క పరాప్రకృతిని కూడా చెప్తాడు. ఆ
చెట్టు లోపల ఏమేమి ఏ విధంగా ఉన్నాయి అని కూడా చెప్తాడు. అలాగే ఒక ఆయుర్వేదకు వైద్యుడు అయితే దానితో ఏ మందులు వాడచ్చు అన్నది కూడా చెప్తాడు. అలాంటి చెట్టు ఒకటి నా ఇంట్లో ఉన్నది, కానీ అది ఏ వైద్యానికి పనికి వస్తుందో తెలియదు. అదే వైద్యుడైతే, అయ్యా ఈ చెట్టు మీ ఇంట్లో ఉంది కదా, ఇక ఇంకా ఆలోచన దేనికి అని ఆ ఆకులు 4 నలిపి మందుగా తయారు చేసి ఇస్తాడు. ఆ చెట్టు యొక్క పరాప్రకృతి నాకు తెలియదు కాబట్టి నేను వైద్యానికి ఉపయోగించలేకపోయాను, వైద్యుడు ఉపయోగించాడు. అదేవిధంగా నా యొక్క పరాప్రకృతి ఏమిటో నాకు తెలియదు, కానీ నా యొక్క భవరోగానికి నివారణ కూడా అందులోనే ఉన్నది. అయితే ఆ వైద్యుడికి ఆ పరాప్రకృతి తెలియడానికి నాకు తెలియకపోవడానికి కారణం ఏమిటి అంటే, అతను కూడా అధ్యయనం చేశాడు. పుట్టుకతోనే ఏమీ రాలేదండి. ఎవడైనా సరే నాకు పుట్టుకతోనే వృక్ష శాస్త్రం అంతా తెలుసు అంటే వాడు ఏదైనా చూస్తారు. కానీ అతను పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అనేసరికి అందరూ పూజించడం మొదలు పెడతారు. ఈ దినాలతో అదేం సమస్య తెలియదు. ఆ విధంగా ఏ వస్తువైనా అపరాప్రకృతి యొక్క జ్ఞానం కోసం కొంత పరిచయం ఉంటే సరిపోతుంది. కానీ పరాప్రకృతి గురించి తెలుసుకోవాలి అంటే దానికి పై పరిచయం సరిపోదు, దానికి అధ్యయనం అన్నది కావాలి. కాబట్టి ఎవరైనా మీతో నేను రాత్రి నిద్రపోయాను, కలలో భగవంతుడు వచ్చి నాకు చెప్పేశాడు, నాకు జ్ఞానం వచ్చేసింది అంటే అది చాలా కష్టం అండి. అది తర్కసమ్మతం కాదు. నీకు ఆత్మజ్ఞానం ఎలా వచ్చింది అంటే ఆ చెట్టు కింద ధ్యానం చేయడం వల్ల వచ్చింది. ఆ చెట్టు ముందు నేను కూడా కూర్చొని ధ్యానం చేస్తే ఆ చెట్టు యొక్క పరాప్రకృతి ఏమిటో నాకు తెలియదు. మీరు దాని గురించి విచారణ చేయాలి. ఆ విచారణ అన్నదే ధ్యానం. కొంతమంది మహాత్ములు అంటూ ఉంటారు, నీకు ఇదంతా ఎలా తెలిసింది అంటే నేను ఎంతో ధ్యానం చేశాను అని అంటారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆ ధ్యానము అన్నప్పుడు మీకు తెలిసిన ధ్యానం, గాలి పీల్చడం, వదలడం, ముక్కు మూసుకుని కూర్చోవడం, వీటి గురించి ఆయన మాట్లాడడం లేదు. చాలా విచారణ చేశాడు అని అర్థం. కాబట్టి సహజంగా ఆత్మజ్ఞానం కలుగుతుంది అని అంటే అది కుదరని పని. ధ్యానం మీకు రిలాక్సేషన్ ఇస్తుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. సరిగా చేస్తే మరేమైనా గుణాలు పెంచవచ్చు. కానీ ఆత్మజ్ఞానాన్ని ధ్యానం ఇస్తుంది అని అనడానికి లేదు. అది ప్రమాణం కాదు. ధ్యానం అన్నది ఒక ప్రక్రియ, అది ప్రమాణం కాదు. ఇక్కడ శాస్త్రం కూడా అంటుంది, నాయన నీ యొక్క పరాప్రకృతి గురించి మీకు మేము ఒక నిర్ణీతమైన పద్ధతిలో తెలియజేస్తాము. అది నీలోనే ఉన్నది. సరే ఏదో చెప్తాను అని అంటున్నారు, బాగానే ఉంది, కానీ అసలు ఎందుకు చెప్పడం? ఎందుకంటే నీకు మోక్షాన్ని ఇచ్చేది అది ఒక్కటే. అది గనక నువ్వు వదిలేసి నువ్వు ఎంత ప్రయత్నించినా ఆత్యంతిక దుఃఖ నివృత్తిగా పేర్కొనబడుతున్నటువంటి మోక్షం నీకు లభించదు. నాణ్య పంథాయనాయ విద్యతే, మరొక దారి లేదు. ఇప్పుడు ఒక సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉన్నది. అది వదిలేసి 101 విషయాల చుట్టూ తిరుగుతాను అంటే ఆ పరిష్కారం దొరుకుతుందా? నీ స్వరూప అజ్ఞానమే సమస్య కాబట్టి నీ స్వరూప జ్ఞానమే దానికి పరిష్కారం. ఆత్మజ్ఞానార్థం జ్ఞానయోగ, మోక్షార్థం ఆత్మజ్ఞానం. కాబట్టి జ్ఞానయోగమే దానికి మార్గం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు బంధం నుంచి విముక్తి. ఎలాంటి బంధం నుంచి విముక్తి అంటే, ఆ బంధనం నుంచి నాకు మోక్షం వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది? అడవిలోకి వెళ్ళిపోతానా? ఎందుకంటే ఇలాంటి ధారణలు కూడా ఉన్నాయి. ఆత్మజ్ఞానం వచ్చిన వెంటనే అడవులకు వెళ్ళిపోవడం. ఎందుకంటే రమణ మహర్షి ఆత్మజ్ఞాని, ఆయన ఎక్కడ ఉండేవారండి అంటే ఆత్మజ్ఞాని అయినంత మాత్రం చేత అడవులకు వెళ్ళిపోతారనో, సంసారులకు ఆత్మజ్ఞానం లేదనో ఇలాంటిది కాదండి. ఆత్మజ్ఞాని ముక్త పురుషుడు అన్నప్పుడు అర్థం ఏమిటి అంటే అతను
వ్యక్తులు వస్తువులు ఉన్నా సరే అవి అతనిని ఒత్తిడికి గురి చేయవు. ఒకవేళ ఆ వస్తువులు, ఈ ప్రపంచం, ఈ ప్రేయస్సు అనబడేది ఏది లేకపోయినా సరే అతను ఏదో కోల్పోయాను అన్న భావన కూడా అతనిలో ఉండదు. అంటే వాటి యొక్క ప్రెజెన్స్ నా బాధ్యతే, వాటి యొక్క ఆప్షన్స్ నా బాధ్యతే. ఎందుకు ఇలా అవుతోంది? ఒక జ్ఞాని ఉన్నాడు, ఒక అజ్ఞాని కూడా ఉన్నాడు. ఈ అజ్ఞానికి ప్రెజెన్స్ ఒత్తిడి తెస్తోంది, ఆప్షన్స్ ఏదో కోల్పోయాను అన్న భావన తెస్తోంది. ఇలా ఎందుకు అవుతోంది అన్నప్పుడు ఈ అజ్ఞాని ధర్మ అర్థ కామముల కోసం, ఈ ప్రపంచం మీద ఆనందం కోసం అతను ఆధారపడుతూ ఉంటాడు. ఆ ఆధారపడడంలో ఈ వ్యవహారం అంతా జరుగుతోంది. మీకు ఇప్పుడు ఇంకో సందేహం కూడా వచ్చి ఉండాలి. ఈ మోక్షం నాకు వచ్చిందా లేదా అన్నది ఎలా తెలియాలి? ఎందుకంటే ఎన్నాళ్ళుగానో మీ ఉపన్యాసాలు వింటున్నాం, మాకు ఆ మోక్షం వచ్చేసిందేమో, అది వచ్చిందని తెలిస్తే ఇక వినాల్సిన అవసరం ఉండదు కదా అని కూడా మీరు అడగవచ్చు. ఎందుకంటే నాలో ప్రేమ ఉంటే దాని యొక్క వ్యక్తీకరణ జరుగుతుంది, ద్వేషం ఉన్నా సరే వ్యక్తీకరణ జరుగుతోంది. మీలో అది ఎంత ఉంటే అది అంత బయటపడుతోంది. మోక్షం వచ్చింది, సిద్ధ పురుషుడు అయ్యాడు అన్నప్పుడు ఆయన ఎలా వ్యక్తపరుస్తాడు అంటే, ఏదైతే మార్చగలమో దానిని అతను మార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఏదైతే మార్చలేమో అనుకున్నప్పుడు దానిని స్వీకరిస్తాడు. ఈ రెండిటి విషయంలో సంపూర్ణమైనటువంటి అవగాహన అతనికి ఉంటుంది. ఆ విధంగా అతని యొక్క వ్యక్తీకరణ ఉంటుంది. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే, అలాంటి వ్యక్తీకరణ ఉన్నంత మాత్రం చేత మోక్షం వచ్చేసింది అని కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి బలహీనుడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏముందండి, సర్దుకుపోతే పోలే అని అంటూ ఉంటాడు. అంత మాత్రం చేత మోక్షం వచ్చింది అని కాదు. రమణ మహర్షులు వారు వారి భాషలో చెప్పారు, ఏదైతే మార్చలేమో దాన్ని స్వీకరించాలి అని. వారేమంటారు అంటే, కర్మ వారి వారి ప్రారంధములను అనుసరించి ఆడించుచుండును, జరగవలసినది ఎవరు ఎంత అడ్డుపడినా జరిగి తీరును, జరగకూడనిది ఎవరు ఎంత ప్రయత్నించినా జరగనే జరగదు, కనుక మౌనము వహించుట శ్రేష్టము అని ఆయన అన్నారు. అంటే అర్థం ఏమిటి? మౌనం వహించడం అంటే అర్థం ఏమిటి? యాక్సెప్ట్ చేయడం, స్వీకరించడం. అయితే ఇది ఏ కోణంలో చెప్పారు ఆయన? ఏదైతే మార్చలేమో ఆ కోణం నుంచి చెప్పారు. కానీ జనాలు ఏం చేస్తున్నారు? ఏదైతే మార్చగలమో దాన్ని కూడా మార్చకుండా మౌనంగా కూర్చుంటున్నారు. అది జ్ఞానం నుంచి వస్తే పర్వాలేదు, అది మోక్షానికి సూచకంగా చెప్పవచ్చు. కానీ అది మా ఆవిడ మీద కోపంతో నేను మాట్లాడకుండా కూర్చున్నాను, అప్పుడు అది మోక్ష స్థితి అవుతుందా? కాబట్టి సిద్ధుడు అన్నప్పుడు స్వీకరణ, ధైర్యము, వివేకము, ఈ 3 గుణాలు అతనిలో ఉండాలి. కానీ మనలో స్వీకరణ అన్నది ఎలా ఉంటుంది? మనకేదో కష్టం వచ్చిందండి, ఇప్పుడు దానికి గల కారణాలన్నీ వెతికి వాడిని వీడిని తెగ తిట్టుకుని ఇక చేసేది ఏమీ లేక సరే అని అప్పుడు అంటాం, మనం ఏం చేయగలం చెప్పండి అని. అదేదో ముందు అనొచ్చు కదా, ముందు అన్నాం. ఎందుకంటే అలా స్వీకరించినా సరే ఎక్కడో ఒక మూల నాకు అన్యాయం జరిగింది అని ఉంటుంది. అలా ఉన్నవాడు స్వీకరణతో సంతోషంగా ఉన్నాడు అని చెప్పడానికి లేదు. జ్ఞాని మీరు వెళ్ళి ఎలా అడిగితే అలా జరగాల్సి ఉందండి, అందుకోసం అలా జరిగింది అని అంటాడు. అలా జరగడం కూడా మంచిదే అని అంటాడు. ఆయనలో ఎప్పుడూ కూడా సంతోష భావనే ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఆయనకి ఏదో కష్టం వచ్చింది అనుకుని మీరు వెళితే ఆయన యొక్క ఆనందాన్ని చూసి
మీ కష్టాలు కూడా మీరు మర్చిపోతారు. ఇదంతా ఎలా జరిగింది అంటే ఆత్మజ్ఞానం వల్లనే జరిగింది. ఆనందం అనేది ఉంటుంది. ఆ ఆనందం వ్యక్తీకరణ అయ్యింది అంటే అది మీలో ఉండాలి. అది మీలో ఉన్నదా లేదా అన్న చర్చే ఈ జ్ఞానయోగము. జ్ఞానయోగం కూడా అన్ని జ్ఞాన మార్గాల్లాగానే ఉంటుంది. జ్ఞానాన్ని కూడా మీరు ఎలాగైతే సంపాదించుకోవడం కోసం ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తారు అంతే కదండి. మీకు ఫిజిక్స్ జ్ఞానం రావాలి అంటే యోగాసనాలు వేస్తేనో, తల కింద పెట్టి తపస్సు చేస్తేనో, కాలేజీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేనో ఈ ఫిజిక్స్ జ్ఞానం వచ్చిందా? అలాగే భగవంతుడి దయ వల్ల ఎవరో నెత్తి మీద చేయి పెడితే ఆ జ్ఞానం వచ్చేసిందా? ఆ ఫిజిక్స్ వస్తుందా? లేకపోతే ఫిజిక్స్ రావడం కోసం న్యూటన్ 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 అని నామజపం చేసిన న్యూటన్ మీ కలలోకి రావచ్చు గాని ఫిజిక్స్ జ్ఞానం మాత్రం రాదు. ఆ జ్ఞానం అయినా సరే సరైన అధ్యయనం ద్వారానే వస్తుంది. ఆ అధ్యయనం కూడా ఒక ప్రమాణాన్ని స్వీకరించినప్పుడే ఆ జ్ఞానం వస్తుంది. జ్ఞానం అన్నది ప్రమాణజన్యము. ప్రమాణము లేనిదే జ్ఞానం ఉదయించదు. ఆ ప్రమాణం కూడా సరి అయిన ప్రమాణం అయి ఉండాలి. సరి అయినది అని ఎందుకు చెప్తున్నానో అది తర్వాత చెప్తాను. ప్రమాణం లేకుండా జ్ఞానం రాదు. ఉదాహరణకి మీకు వర్ణ జ్ఞానం కావాలి. వర్ణము అంటే కలర్. ఆ వర్ణ జ్ఞానం ఎలా వస్తుంది? దానికి కన్ను అనే ప్రమాణం ఉండాలి. కన్ను అనే ప్రమాణం మీ దగ్గర లేకపోతే మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీకు వర్ణ జ్ఞానం కలగదు. అలాగే శబ్ద జ్ఞానం కలగాలి అంటే దానికి చెవి అనే ప్రమాణం ఉండాలి. ప్రమాకరణం. ప్రమా అంటే యథార్థము, భ్రమ అంటే ఇల్యూజన్. కన్ను ప్రమాణం ఎందుకయింది? వర్ణ జ్ఞానాన్ని కలిగిస్తోంది కాబట్టి అది ప్రమాణం అయింది. చెవి ప్రమాణం ఎందుకయింది? శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తోంది కాబట్టి అది ప్రమాణమైంది. ముక్కు ఎందుకు ప్రమాణం అయింది? గంధ జ్ఞానాన్ని కలిగిస్తోంది కాబట్టి. నాలుక ప్రమాణం ఎందుకయింది? రసజ్ఞానాన్ని అది కలిగిస్తోంది. ప్రమాణము అన్నది జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ప్రమేయము అంటే తెలుసుకోవలసినది. ప్రమేయానికి సంబంధించిన ప్రమాణమును తెలుసుకునేవాడు ప్రమాత. ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ప్రమాణము సహాయం చేత ప్రమేయానికి సంబంధించిన భ్రమను పొందడం. ఈ ప్రమాణం అన్న విషయంలో శాస్త్రంలో ఎంతో చర్చ ఉన్నది. ఎంత ఉంది అంటే అబ్బా ఎంత బాగా ఆలోచించారు వీళ్ళు అని మనకు అనిపిస్తుంది. ఏ కోణంలో చూసినా సరే వీళ్ళు సరిగా ఆలోచించలేదు అని అనడానికి లేదు. కాబట్టి ఇప్పుడు మనం ప్రమాణం అంటే ఏమిటో చూద్దాం. దానికి శాస్త్రం ఏమంటుంది అంటే మానవుడు ఉపయోగించగలిగినటువంటి, మానవుడికి లభ్యమైనటువంటి ప్రమాణాలు 5 ఉన్నాయి. ఆ 5ంటికి ఒక పేరు పెట్టారు, పౌరుషేయ ప్రమాణములు అని అన్నారు. ఈ 5 కూడా పౌరుషేయ ప్రమాణములు. అవి ఏమిటి అంటే మొదటిది ప్రత్యక్షం. ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణము అన్నప్పుడు జ్ఞానేంద్రియ గోచరము. జ్ఞానేంద్రియాలు ఎన్నున్నాయి? మళ్ళీ తత్వబోధలోకి వెళ్ళాలి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసే జ్ఞానం ఒకటి ఉన్నది. దానికి ప్రత్యక్షం అని పేరు. ఆ అమ్మాయి తెల్లగా ఉన్నది ఎలా చెప్పావు? నేను చూశానంతే. ఈ సంగీతం శ్రావ్యంగా ఉంది ఎలా చెప్పగలిగావు? నేను విన్నాను. చెవి అనే ప్రమాణంతో చెప్తున్నాను. ఈ నీళ్లు చల్లగా ఉన్నాయి, ఈ అగరబత్తి వాసన బాగున్నది, ఇది కూడా జ్ఞానమే. కాబట్టి ప్రపంచానికి సంబంధించిన చాలా మటుకు జ్ఞానాన్ని ఈ విధంగా పొందుతూ ఉంటాం. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఇది మీరు ప్రత్యక్షంగా అనుభవించేది. రెండోది ఉన్నది
దాన్ని మీరు చూడలేరు, అనుభవించలేరు. అయినా ఒకదాన్ని ఆధారంగా చేసుకుని ఆ నిర్ధారణకు వస్తారు. దానికి అనుమాన ప్రమాణము అని పేరు. దానికి ఎప్పుడు చెప్పేటువంటి ఒక ఉదాహరణ ఉన్నది. నిప్పుని మీరు చూడలేదు, కానీ పొగ వస్తోంది అంటే అక్కడ నిప్పు ఉన్నది అని చెప్తారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అయితే ఇంతకు ముందు మీరు నిప్పు ఉంటే పొగ ఉంటుంది అన్న జ్ఞానం మీకు ఉన్నది. ఎప్పుడో ఒకసారి అలా చూశారు. కాబట్టి ఇప్పుడు అగ్నిని చూడకుండానే, దాన్ని ప్రత్యక్షంగా మీరు చూడలేరు, కానీ పొగను బట్టి మీరు నిప్పు ఉంది అని చెప్పగలుగుతున్నారు. ఇది అనుమాన ప్రమాణము. మూడవది ఇంకో ప్రమాణం. ఇది మీరు చూడలేదు, కానీ వేరే వాటి వల్ల, దీనివల్ల అది ఉంటుంది, దానివల్ల ఇది ఉంటుంది అన్న జ్ఞానం ఉంది. అలా నిష్కర్షగా రావడానికి దీన్ని అర్థాపత్తి ప్రమాణము అని అంటారు. అది ఉంటే ఇది ఉంటుంది, ఇది లేకపోతే అది ఉండదు. అప్పుడు ఇది దాని మీద ఆధారపడి ఉన్నది. ఇది ఉంది, అది ఉన్నది. అది లేదు, అయినా ఇది ఉంది అంటే ఇది దాని మీద ఆధారపడి లేదు. ఈ విధంగా కూడా మనకి జ్ఞానం వస్తుంది. ఈ ప్రమాణాన్ని అర్థాపత్తి అని అంటారు. నాలుగో ప్రమాణం ఏమిటి అంటే, మీరు ఒక వస్తువుని చూడనే లేదు, అక్కడ ప్రత్యక్షము లేదు, అనుమానము కుదరదు, అర్థాపత్తి కూడా కుదరదు. అయినా సరే ఆ వస్తువుకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను కలిగించవచ్చు. అది ఎలాగా అంటే, పోలికలను బట్టి. నేను ఒక జంతువుని చూశాను, అది ఎలా ఉంది అంటే, ఏదో నేను ఎవరితోనో అంటున్నాను, నేను ఒక విచిత్రమైనటువంటి జంతువుని ధ్యానంలో చూశాను అని అంటాను. అప్పుడు వారికి ఆశ్చర్యం వేస్తుంది, కుతూహలం కూడా కలుగుతుంది. ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు నేను, నీకు నెమలి తెలుసు కదా? తెలుసు, నెమలి లాంటి తోక. మేక తెలుసు కదా? మేక లాంటి దేహము. సింహం తెలుసు కదా? సింహం లాంటి మొహము. ఇలా చెప్తే వాడు ఒక చిత్రాన్ని ఊహించుకుంటాడు. అలాగే మీకు తెలిసిన జంతువులతో నేను పోల్చి చెప్పాను కాబట్టి ఆ రూపంలో ఏదో మీరు ఊహించగలరు. అలా జ్ఞానం కలుగుతుంది. లేదా నేను మన దగ్గర ఉన్నది కదండి ఆవు, ఆ విధంగా ఇంచుమించు ఆ విధంగానే ఉంటుంది, ఇంచుమించు ఆవులాగా ఉంటుంది అని ఒక పోలికతో చెప్పామనుకోండి, దానికి ఉపమాన ప్రమాణము అని పేరు. అలాగే ఇంకో ప్రమాణం కూడా ఉన్నది. ఇప్పుడు ఈ టేబుల్ మీద ఒక గ్లాసు ఉన్నది, దాన్ని నేను తీసేశాను. ఇప్పుడు టేబుల్ మీద గ్లాసు ఉన్నదా అని అడిగితే మీరేమంటారు? లేదు అని అంటారు. అయితే వాళ్ళు అడుగుతారు, లేదు అన్న జ్ఞానం నీకు ఎలా తెలిసింది? దానికి అనుపలబ్ధి ప్రమాణము అని పేరు. ఒక వస్తువు ఉండడము లేకపోవడం వల్ల కూడా జ్ఞానం కలిగిస్తోంది. దానికి అనుపలబ్ధి అని పేరు. దీనిని ఆధారంగా చేసుకునే వేదాంతులు బౌద్ధులను ఉతికి ఆరేశారు. ఇప్పుడు ఆ గ్లాసు ఉదాహరణే తీసుకుందాం. ఇప్పుడు ఆ గ్లాస్ అభావ భావ. ఇప్పుడు ఆ గ్లాసు విషయంలో ఆ కోణంలో చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు అంటే శూన్యము. గ్లాస్ అనే కోణం నుంచి శూన్యము అంటే వస్తువు యొక్క అనుపలబ్ధి. అది ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం. కాబట్టి ప్రమాత కూడా అక్కడ అవసరం. శూన్యం అని చెప్పడానికి కూడా ఒక వ్యక్తి కావాలి. అది ఎవరు చెప్తున్నారయ్యా? నువ్వు లేచిన దగ్గర నుంచి శూన్యం శూన్యం అని అంటున్నావు. అది ఎవరికి తెలుస్తోంది? ఆ శూన్యం అన్నది అనుపలబ్ధి ప్రమాణజన్యము. ఈ శూన్యము అనే జ్ఞానం కూడా నీకు ఎలా వచ్చింది అంటే అనుపలబ్ధి అనే ప్రమాణం చేత కలిగిన జ్ఞానం. ప్రమాణము ఉన్నది అంటే ప్రమాత కూడా ఉండాలి కదా, దాన్ని తెలుసుకునేవాడు కూడా ఒకడు ఉండాలి. ఆ విధంగా బౌద్ధంలో ఇలాంటి చిన్న చిన్న వాటితో దాన్ని తరిమి కొట్టడం జరిగింది. బౌద్ధంలో మంచి వాటిని మనం స్వీకరించాం, కానీ ఈ శూన్యం అని ఏవైతే ఉన్నాయో, పనికిరాని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మన శాస్త్రాలు కడిగి పారేసాయి. అనుపలబ్ధి ప్రమాణము
అంటే ఆ గదిలో రంగుల డబ్బా ఒకటి ఉన్నది తీసుకురా అని నేను అన్నప్పుడు మీరు వెళ్ళారు, కానీ అక్కడ కనిపించలేదు అంటే అనుపలబ్ధి. అక్కడ ఆ వస్తువు ఉంటే మీరు చెప్పగలరు, లేకపోతే లేదు అని చెప్తారు. కాబట్టి అనుపలబ్ధి కూడా ఒక ప్రమాణము. ఆ విధంగా ఇప్పుడు 5 ప్రమాణాలు అయ్యాయి. అవి ఏమిటి? ప్రత్యక్షం, అనుమానం, అర్థాపత్తి, ఉపమానము, అనుపలబ్ధి అని పంచ పౌరుష ప్రమాణములు. మనం చర్చిస్తున్నప్పుడు అన్నింటినీ వాడలేం కాబట్టి అనుపలబ్ధిని, ఉపమానమును, అర్థాపత్తిని ఈ మూడింటిని అనుమాన ప్రమాణంలో కలిపేద్దాం. ఇప్పుడు మనకి 2 ప్రమాణాలు, ప్రత్యక్షము, అనుమానం. ఆ అనుమానంలో 3 ఉన్నాయి, అనుపలబ్ధి, ఉపమానము, అర్థాపత్తి. ఇప్పుడు విచారణ చేయండి. ఏ సైన్స్ అయినా తీసుకోండి, సబ్జెక్టివ్ కాకుండా, అంటే మన శాస్త్రం కాకుండా ఇతర శాస్త్రాలు, ఆబ్జెక్టివ్ సైన్సెస్ అని వేటినైతే చెప్తున్నామో వాటిలోని దేనినైనా తీసుకోండి. అవన్నీ కూడా ఈ 5 మీదనే ఆధారపడి ఉన్నాయి. అన్ని శాస్త్రాలు ఈ 5 మీదనే ఆధారపడి ఉన్నాయి. మీరు విచారణ చేయండి. ప్రత్యక్షంగానో, అనుమానంతో గాని, ఉపమానంతో గాని, అర్థాపత్తితో గాని, అనుపలబ్ధితో గాని ఇవి చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ శాస్త్రమైనా, ఏ జ్ఞానమైనా సరే ఈ 5తోనే ఉంటాయి. రాబోయే సైన్స్ కూడా వీటి నుంచే వస్తుంది. ఆ విధంగా ప్రపంచంలో ఏ జ్ఞానమైనా సరే పంచ పౌరుష ప్రమాణజన్య జ్ఞానములే. కోటాను కోట్ల దూరంలో ఉన్న గ్రహ సముదాయానికి సంబంధించిన జ్ఞానమైనా ఈ 5 కిందకే వస్తాయి. ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న వేసుకోవాలి. మీరేదో ఆత్మజ్ఞానము అని అంటున్నారు కాబట్టి, ఓ శాస్త్రకారులారా, నేను ఏ జ్ఞానం పొందాలి అన్నా కూడా ఒక ప్రమాణాన్ని వాడాలి. అయితే ఆత్మజ్ఞానానికి నన్ను ఏ ప్రమాణాన్ని వాడమంటారు? ఏదైనా ప్రమాణాన్ని నేను ఎంచుకోవచ్చా అని మనం అడుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 5 ప్రమాణాలు ఉన్నాయి, అందులో దేనినైనా ఎంచుకోవచ్చా అన్నప్పుడు ఆ శాస్త్రకారులు లేదా శాస్త్రం అంటుంది. దురదృష్టవశాత్తనండి, లేకపోతే అదృష్టవశాత్తనండి, ఏ జ్ఞానంకైనా ఏ ప్రమాణం వాడాలి అన్నది ఆ ప్రమేయం మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని మీ యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉండదు. అంటే ప్రమాణం అనేటువంటిది ప్రమేయ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు ఎంచుకునే అవకాశం లేదు. ఉదాహరణ ఏం చెప్పాలి అంటే, వర్ణ జ్ఞానము, రంగు అనే ప్రమేయం మీకు తెలియాలి అంటే ఇప్పుడు ఆ రంగుని నేను చెవితో చూస్తాను అంటే అలా చూడడం అన్నది కుదరదు. మీ సొంత వ్యవహారం ఏది నడవదు. అదేంటి అంటే ప్రమాణం అన్నది మీ మీద ఆధారపడి లేదు, అది వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు చెవి అనే ప్రమాణాన్ని వాడాలి అని అనుకుంటే ప్రమేయాన్ని మార్చాలి, సంగీతం వినాలి. అలా శబ్దానికి వస్తే అప్పుడు పర్వాలేదు, ప్రమేయాన్ని మార్చుకోవాల్సిందే గాని ప్రమాణం ప్రమేయం యొక్క గుణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏమీ చేయలేం. అందుకే సర్వజ్ఞ శరణాగతి అని అన్నది ఒక్క జ్ఞాన యోగంలోనే ఉన్నది అని అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, రంగు అనే విషయానికి కన్ను అనే ప్రమాణం తప్ప మరొక మార్గం లేదు. అక్కడ మీరు శరణాగతుడు అవుతారా లేదా, ఇంకా ఏమైనా చేస్తారా? అందుకే సర్వజ్ఞ శరణాగతి అనడం జరిగింది, ఇంకొక అవకాశం లేదు. అందుకే టోటల్ శరణాగతి అన్నది జ్ఞానయోగంలోనే జరుగుతుంది. ఏదో జనం భక్తి యోగం ద్వారా కూడా అది జరుగుతుంది అని అనుకుంటారు, కానీ అక్కడ జరిగే అవకాశమే లేదు. భక్తి యోగంలో ఇది ఏదో జరుగుతుంది అని వాళ్ళ కాన్సెప్ట్, అదేదో వాళ్ళ దగ్గర ఉన్నది. మనం ఎలాగో తర్వాత తరగతిలో భక్తి గురించి చూడబోతున్నాం కాబట్టి అక్కడ చూద్దాం. అక్కడ ఇది జరగదు, ఇక్కడే పూర్ణ శరణాగతి అన్నది కుదురుతుంది. అందువల్ల
బుద్ధిమంతుల లక్షణం ఏమిటి? ఎక్కడైతే నీకు అవకాశం లేదో దాన్ని స్వీకరించడమే ఉత్తమం. మీరు ఎందుకు స్వీకరించాలి అంటే నీకు మరి జ్ఞానం రాదు, అప్పుడు నష్టపోయేది నువ్వే. మనం ఒకరికి చెప్పాం, పుష్పక విమానం అనే సినిమా ఉన్నది కమల్ హాసన్ది, చాలా మంచి సినిమా చూడు అని అన్నాం. వాడు కూడా చూస్తాను అని అన్నాడు. కానీ వాడితోటి మనం అన్నాం, నువ్వు ఆ సినిమాని కళ్ళు తెరిచి మాత్రమే చూడాలి అని మీరు అనేసరికి వాడి కోపం వచ్చింది. ఆ కళ్ళు తెరిచే ఎందుకు చూడాలి, నేను కళ్ళు మూసుకుని చూస్తాను అని అంటాడు. వాడు ఎప్పుడు ఒకరి మాట వినే రకం కాదు, ప్రతిదాన్ని ప్రశ్నించే రకం. దానికి ఏదో వాడు పేర్లు పెట్టుకుంటూ ఉంటాడు. దానికి నానా పేర్లు పెట్టి మీరు చెప్పినట్టే ఎందుకు చెయ్యాలి, సినిమా చూస్తాను కానీ మీరు చెప్పినట్లు కళ్ళతో కాదు, కళ్ళతోనే ఎందుకు చూడాలి, నేను ఆ సినిమా ఇప్పుడు చెవులతో చూస్తాను. అలాగే చూడైనా, అలా చూసినప్పుడు సినిమాకి ఏం నష్టం లేదు. ఆ సినిమా టికెట్ కొనుక్కున్నావు కాబట్టి వాడి డబ్బులు వాడికి వచ్చేసాయి. నష్టపోయేది ఎవడు? నీకు ఏమీ తెలియదు. ఎందుకంటే అది ముఖ్య సినిమా, దాన్ని చూడడానికి వేరే అవకాశమే లేదు, కంటితోనే చూసి తీరాలి. కాబట్టి నీ యొక్క గర్వం ఇక్కడ ఏమీ పని చెయ్యదు. నీలో ఆ గర్వం ఎంతగా పెరుగుతూ ఉంటుందో అంతగా నువ్వు జ్ఞానానికి దూరం అవుతూ ఉంటావు. అందుకోసమే మన పెద్దలు గర్వం పనికిరాదురా నాయనా అని అనేది. అహంకారంతో ఉంటే నీకు జ్ఞానం రాదు అని అన్నప్పుడు దాని వెనకాతలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఏ జ్ఞానమైనా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సరి అయిన ప్రమాణాన్ని వాడినప్పుడే. సరి అయిన అన్న పదం చాలా ముఖ్యమైనదండి ఇక్కడ. నీకు ఏ విజ్ఞానమైనా జ్ఞానమైనా సరే ప్రమాణము ద్వారానే కలుగుతుంది. ఆ సరి అయిన అన్న దాన్ని ఎర్రసిరాతో మీరు అండర్లైన్ చేయండి. ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రమాణంలో 5 చెప్పుకున్నాం. కన్ను అన్న దానిని తప్ప మిగతా 4 ప్రమాణాలు మీరు ఎంత వాడినా సరే వర్ణ జ్ఞానం కలగదు, రూప జ్ఞానము కలగదు. అవునా కాదా? కన్ను అనే ప్రమాణాన్ని వదిలేసి 24/7 365 రోజులు మిగతా ప్రమాణాలను వాడుతూ ముక్కు, నాలుక, చెవి, చర్మము ఈ 4 చూడడం కోసం, రంగు రూపముల కోసం వాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, భగవంతుడిది వచ్చిన ఈ 4 ప్రమాణాలతో మీకు రూపాన్ని చూపించగలడా? కాబట్టి సరైన ప్రమాణం వాడాలి అన్నది ఇక్కడ నిరూపితం అయింది. కాబట్టి ఆత్మజ్ఞాన విషయంలో కూడా సరి అయిన ప్రమాణం వాడాలి. ఆత్మజ్ఞానం కోసం నీకు తోచిన విధంగా ప్రయత్నం చేస్తే అది లభించేది కాదు. గురువుగారు, ఆత్మజ్ఞానం నాకు ధ్యానం చేస్తే వస్తుందా అంటే ధ్యానం అన్నది ప్రమాణమే కాదు. మరి ఎలా వస్తుంది అంటే దానికి సరి అయిన ప్రమాణం ఏమిటో మనం వెతకాలి. వేదం సరి అయిన ప్రమాణం అని మనకి తెలుసు, కానీ కాసేపు అది మనకి తెలియదు అని పక్కకు వెళదాం. ఇప్పుడు మనం చర్చించాలి, ఆత్మజ్ఞానానికి సరి అయిన ప్రమాణం ఏమిటి. ఇప్పుడు మన దగ్గర 5 ప్రమాణాలు ఉన్నాయి. మీకు మోక్షం కావాలి, బంధనం నుంచి విముక్తి పొందాలి, బంధనం నుంచి బయటపడాలి, శ్రేయస్సు నుంచి బయటపడాలి, ప్రపంచం ఉన్నా లేకపోయినా సుఖం కావాలి, అది జ్ఞానంతోనే సంభవిస్తుంది అని అన్నారు. కాబట్టి అది కూడా నాకు అర్థమైంది. మీరు సరైన ప్రమాణం అని అంటున్నారు, అయితే ఆ జ్ఞానం అలాగే తెలుస్తుందని కూడా చెప్పారు. అయితే ఆ సరైన ప్రమాణం ఏమిటి? నేను నా దగ్గర ఉన్న 5 ప్రమాణాలను తీసుకుని కూర్చున్నాను. 5 పౌరుష ప్రమాణాలు నాకు తెలుసు. ప్రత్యక్షము, అనుమానము, అర్థాపత్తి, ఉపమానము, అనుపలబ్ధి. అయితే ఈ ప్రమాణాలన్నీ కూడా వాటి యొక్క స్వభావం బాహ్యం వైపు ఉన్నది. ఈ 5 ప్రమాణాలు బహిర్ముఖమై ఉన్నాయి. ఇవి ఇప్పటిదాకా ఎంత చూసినా బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ 5 ప్రమాణాలు బాహ్య ప్రపంచాన్ని బాగా చదివి నాకు చెప్పగలవు. ఈ విధంగా ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచంలో ఉన్న వాటినే చెప్తున్నాయి. అందులో నా శరీరంతో సహా
నా కళ్ళు గురించి చెప్తున్నాయి తప్ప నీవు అనుకుంటున్నటువంటి నేను అహం అన్న దాని గురించి ఏమీ చెప్పడం లేదు. దాని గురించి ఆలోచించినప్పుడు నాకు ఏ విధమైనటువంటి ఆలోచన తట్టడం లేదు. మీరు కూడా కావాలంటే ప్రయత్నించి చూడండి. ఇవన్నీ కూడా బాహ్య జ్ఞానాన్ని ఇవ్వగలవు తప్ప అంతర జ్ఞానాన్ని ఇవ్వలేవు. అలా తెలుసుకునే వాడి గురించి చెప్పలేరు. ఇప్పుడు నేను నా చుట్టూ ఉన్న పర్యావరణానికి సంబంధించిన అధ్యయనం చేసేటువంటి విద్యార్థిని. ఈ ప్రమాణాల చేత పర్యావరణం మొత్తం గురించి చదవగలను, కానీ ఆ అధ్యయనం చేసే విద్యార్థి గురించి నేను చదవలేను. అయితే విద్యార్థి యొక్క దేహాన్ని, బుద్ధిని, మనస్సును కూడా చదవగలను. ఆ విద్యార్థి యొక్క పరాప్రకృతి గురించి అధ్యయనం మాత్రం నేను చేయలేను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను అన్న జ్ఞానం శరీర కోణంలోంచి, బుద్ధి అనే కోణంలోంచి, మనస్సు అనే కోణంలోంచి ఈ పంచ ప్రమాణాలతో దాన్ని చదవడం, తెలుసుకోవడం సులువే. కానీ మీరు అంటున్నది అతని యొక్క పరాప్రకృతి గురించి. అది ఈ ప్రమాణాల ద్వారా తెలుసుకోవడం అసాధ్యము. అప్పుడు శాస్త్రం ఏమంటుంది అంటే, ఈ పంచపౌరుష ప్రమాణాలకు కొంత కట్టడి ఉన్నది. వాటికి స్వాభావికంగా ఉన్న పరిమితి ఏమిటి అంటే, అది బాహ్యంగా అన్ని చదవగలవు, కానీ ఆంతరికంగా ఉన్నటువంటి ఆ నేను గురించి చదవలేదు. ఆ అహం అన్న దాన్ని వదిలేసి అన్నీ చెప్తాయి. సరైన ఉదాహరణ ఏమిటి అంటే, ఈ కళ్ళు అన్నీ చూస్తున్నాయి, కానీ అవి వాటిని చూసుకోలేవు. విషయి ఏదైతే ఉందో దాన్ని చూడడం లేదు. అలాగా పంచపౌరుష ప్రమాణాలకు స్వాభావికమైనటువంటి పరిమితులు ఉండడం చేత ఏ విధంగా అయితే కన్ను చూస్తూ తనను తాను చూసుకోలేదు, ఆ విధంగా పంచ ప్రమాణాలకు నీ యొక్క నిజమైన స్థితిని చూసే ఆస్కారం లేదు. ఇప్పుడు మనం నిర్ణయించాల్సింది ఏమిటి అంటే, ఏదైనా విషయి సబ్జెక్ట్ గా ఏదైతే ఉందో అది విషయముగా, ఆబ్జెక్ట్ గా మారడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ విద్యార్థి అడుగుతాడు, స్వామి మరి దీనికి ఏమైనా మార్గం ఉన్నదా, లేకపోతే పుస్తకం మూసేయమంటారా అని అంటాడు. అప్పుడు శాస్త్రకారులు అంటారు, మార్గం లేకేమి నాయనా, మార్గం ఉన్నది. ఈ కళ్ళను సహజంగా అవి చూసుకోలేవు, కాబట్టి ఇంకొక వస్తువు ఉన్నది, దాని పేరు దర్పణం. దర్పణం దగ్గరికి నువ్వు వెళితే నీ కళ్ళను నువ్వు చూసుకోవచ్చు. నీ కళ్ళు తమను తాము చూసుకుంటున్నాయి. అక్కడ నీ కళ్ళు తమను తాము చూసుకుంటున్నాయి, ప్రత్యేకంగా వేరే వాటిని ఏమీ చూడటం లేదు. అదే విధంగా పంచ ప్రమాణాలు ఎక్కడైతే విఫలమవుతున్నాయో, ఏ విధంగా అక్కడ దర్పణాన్ని తీసుకుని వచ్చామో, దర్పణం ఎక్కడి నుంచి వచ్చిందండి? అది బయట నుంచే వచ్చింది. ఆ విధంగా ఈ పంచ ప్రమాణాలు ఎప్పుడైతే విఫలమవుతాయో, నీ గురించి తెలుసుకోవడం కోసం బయట నుంచి దర్పణం లాగా ఇంకో ప్రమాణాన్ని తీసుకురావాలి అని వాళ్ళు అంటారు. 6వ ప్రమాణాన్ని తేవాలి అని అంటారు. అదే అపౌరుషేయ ప్రమాణము. అపౌరుషేయము ఉన్నది, అదే వేదం. కాబట్టి అపౌరుషేయ ప్రమాణం, శబ్ద ప్రమాణం అన్నా వేదమే, శాస్త్ర ప్రమాణము అన్నా ఒకటే. కాబట్టి నువ్వు అపౌరుషేయ ప్రమాణాన్ని ఆశ్రయిస్తే తప్ప నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అండి? ఎందుకంటే కొంతమంది శాస్త్రం ద్వారానే మోక్షము అని అన్నప్పుడు కొంతమంది కోపం కూడా వస్తుంది. అదేంటండి, భక్తి ద్వారా కూడా మోక్షం వస్తుంది అని వాళ్ళు అంటారు. ఆ మహాప్రభు, ఈ మహాప్రభు, చైతన్య మహాప్రభు అని ఏదో 15 మంది లిస్టు కూడా చదువుతారు. వాళ్ళకి భక్తి ద్వారానే మోక్షం వచ్చింది అని వీళ్ళు నిర్ణయించుకుని వాళ్ళకి మోక్షం వచ్చిందో లేదో మనకి తెలియదు. వీళ్ళు మోక్షం అని దేన్ని అనుకుంటున్నారో అది కూడా మనకి తెలియదు. ఇంకో దాన్ని మోక్షం అని అనుకుంటే మనం ఏం చేయలేం. అప్పుడు ఈ పరమ భాగవతోక్తులుగా ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళు వేదాంతులను
వీళ్ళు మొండిగా వాదిస్తారు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు వేరు చేసి చెప్పండి, ఇప్పటిదాకా మనం చేసింది మొండి వాదన, ఆత్మజ్ఞానమునకు అపౌరుషేయము ప్రమాణం తప్పితే వేరే ప్రమాణం పనిచేయదు అని నేను అన్నప్పుడు అది తప్ప, మొండి వాదన అలా ఎలా అనుకుంటారు? ఇప్పుడు నేను వారిని వర్ణ జ్ఞానానికి కన్ను అనే ప్రమాణం తప్ప వేరొక ప్రమాణం లేదు అని అన్నప్పుడు అది మొండి వాదన అవుతుందా చెప్పండి? మొండి వాదన అన్నది ఎప్పుడవుతుంది అంటే ఇంకొక అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని వాడకుండా ఇదే అవకాశాన్ని వాడాలి అని అన్నప్పుడు అది మొండి వాదన అవుతుంది. కాబట్టి మనం చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమిటి వీళ్ళు జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం ద్వారానే మోక్షం అంటూ ఉంటారు, మొండి వాదన చేస్తున్నారు అని అనవచ్చు. కానీ అది మొండి వాదన కాదు, అదే సత్యం. కాబట్టే అన్య ప్రమాణ అగోచరత్వం సర్వ వేదాంత సిద్ధాంతం గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. వివేక చూడామణిలో మొట్టమొదటి శ్లోకం. ఇప్పుడు ఈ కోణంలోంచి అర్థం ఏమిటో తెలుసుకోండి. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం, అంతా వేదాంతం అనే సిద్ధాంతం చేత గోచరమయ్యేది. తం అగోచరం, అన్య ప్రమాణాలకు గోచరించనిది. అన్య ప్రమాణములు అంటే 5 పౌరుషేయ ప్రమాణములకు గోచరించనిది. తం గోవిందం పరమానందం. గోవిందం అంటే మోక్షం. గురువుని కూడా మోక్షంతో పోలుస్తూ చెప్పడం జరిగింది. అలాగా భగవంతుడు మీ అందాన్ని చూసుకోవడం కోసం అనేక రకములైన అద్దాలు పెట్టాడు. చాలా రకాల అద్దాలు ఉన్నాయండి. మామూలు అద్దాలు, ఇతరుల కన్నులు కూడా మీ అద్దాలే, ఇతరుల భావ వ్యక్తీకరణ కూడా మీ అద్దమే. అలా మీ యొక్క అపరా ప్రకృతి కోసం అద్దాలు పెట్టినట్టుగానే మీ యొక్క పరాప్రకృతి కోసము శాస్త్రము అనే అద్దాన్ని కూడా ఆయన పెట్టాడు. మీ అందాన్ని మీరు చూసుకోవడానికి ఇంతకు ముందు చర్చించినట్లుగా అద్దం మీదే మీరు ఆధారపడాల్సి ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క పరాప్రకృతి చూసి ఆనందించాలి అంటే శాస్త్రం అనే దర్పణాన్ని ఆశ్రయించక తప్పదు. కాబట్టి శాస్త్రం లేకుండా ఆత్మజ్ఞానం కుదురుతుంది అని ఎవరైనా అంటే వాళ్ళని చూసి జాలి పడ్డం తప్ప మనం చేసేది ఏమీ లేదు. వాడిని వదిలిపెట్టడం మంచిది, అంతకంటే మనం ఏమీ చేయలేము. మీకు సంస్కృతం రానక్కర్లేదు అన్నా పర్వాలేదు, అక్కడ విషయం ఏమిటో తెలిసి ఉండాలి, బోధనా పద్ధతి ఏమిటో తెలిసి ఉండాలి. బాహ్య సౌందర్యం కోసం దర్పణం, అంతః సౌందర్యం కోసం శాస్త్రము. ఒకవేళ మీరు నా సౌందర్యాన్ని చూడటం కోసం నేను అద్దం చూడను అంటే అద్దానికి ఏం సమస్య లేదు. అలాగే మీరు శాస్త్రాన్ని వాడను అంటే దానికి వచ్చే నష్టం ఏమీ లేదు. సమస్య అంతా నీకే ఉంటుంది తప్ప శాస్త్రానికే ఉండదు. ఈశ్వరుడికి శాస్త్రానికి భేదం లేదు. కాబట్టి ఈశ్వరుడు ఉన్నంత కాలం శాస్త్రం ఏదో రూపంలో ఉండనే ఉంటుంది. కాబట్టి మీరే శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటి అంటే మీరు శాస్త్రాన్ని తిరస్కరించకూడదు. అద్దం మిమ్మల్ని మీకు చూపించాలి అని అన్నప్పుడు అద్దాన్ని తిరస్కరిస్తే ఎలాగా? ఈ తిరస్కార భావం అన్నది ఏమిటి అంటే అసూయ బుద్ధి. ఇది పారిభాషిక పదం, టెక్నికల్ పదం. అప్రస్తుతం అయినా కూడా ఇక్కడ నేను చెప్తున్నాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి నువ్వు అనసూయుడవు, నీకు అసూయ లేదు కాబట్టి నీకు ఈ శాస్త్రాన్ని చెప్తున్నాను, నీకు అసూయ లేదు కాబట్టి నేను శాస్త్రాన్ని చెప్తున్నాను అంటే అర్థం ఏమైనా ఉందండి? అసూయ ఉంటే మాత్రం శాస్త్రం చెప్పడానికి ఏమిటి అభ్యంతరం? అంటే అక్కడ అనసూయత్వము అంటే శాస్త్రంలో తప్పులు వెతకకుండా ఉండడం. అనసూయత్వము అంటే శాస్త్రం నాకు అర్థం కాకపోయినా అది ప్రమాణమే అని మొదట స్వీకరించడం. మొట్టమొదట అర్థాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. ఒకటికి మనం చెప్తాం, నేను తయారవ్వాలి అంటే గదిలో అర్థం ఉన్నది, వెళ్ళి తయారవ్వు అని అన్నాం.
వాడు లోపలికి వెళ్ళి ఎంతసేపటికి బయటికి రావట్లేదు. ఏంట్రా బాబు అంటే, ఈ అర్థం ఏమిటోనండి, దీనివల్ల పెద్ద ఉపయోగం కనిపించడం లేదు, తలనొప్పి వస్తోంది, అసలు మొహం కనిపించడమే లేదు, ఇంకేం తయారవుతాను అని అంటే వెళ్ళి చూస్తే వాడు అద్దాన్ని తిరగేసి చూస్తున్నాడు. ఇదంతా మరి తలకాయ నొప్పి అవుతుంది. అలాంటి వ్యవహారమే ఇది. అద్దం ఉంటే అద్దానికి అది నీకు సమస్య అవుతుంది. ఆ విధంగా శాస్త్రాన్ని ముందు స్వీకరించాలి. ఆ తర్వాత ఆ శాస్త్రాన్ని ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. అద్దంతో ఆ విధంగా వ్యవహరిస్తే సమస్య పెద్దగా ఉండకపోవచ్చు, కానీ శాస్త్రంతో అలా వ్యవహరిస్తే ఘోరాతి ఘోరమైనటువంటి ప్రమాదం ఉన్నది. మళ్ళీ మీరు శాస్త్రం జోలికి వెళ్ళరు. అలా అయిపోతుంది. ఏమిటండి మీరు మాటి మాటికి శాస్త్రం గురించి అంత నొక్కి ఒక్కానిస్తున్నారు? అలాగే మీకు మీరుగా ఎప్పుడు కూడా శాస్త్రాన్ని వాడకూడదు. ఇన్నాళ్ళకి శాస్త్రం దగ్గరికి వచ్చారు అంటే శాస్త్రం గురించి మీకు ఏమీ తెలియదు. ఈ విషయంలో మీరు చాలా అజ్ఞాని. కాబట్టి దానిని తెలియజెప్పే ఒక గురువు కావాలి. మళ్ళీ అడగచ్చు, మధ్యలో వీడెందుకండి, మీరే కదా చాలా సార్లు ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది ఒంటరి ప్రయాణం అని అంటారు కదా, మరి మళ్ళీ ఇతనెందుకు? మీరేమైనా సరే గురువు హైరార్కీ తెస్తున్నారా, గురుడన్ అన్నది ఏమైనా తెస్తున్నారా అంటే ఆ గురుడన్ ఏమిటో మాకు తెలియదు, అది మీ సమస్య. మీరు ఎలాంటి గురువుని దేనికోసం పట్టుకున్నారో అక్కడ సమస్య వస్తుంది, కానీ మీరు శాస్త్రం కోసం గురువుని ఆశ్రయిస్తే ఈ సమస్య ఉండదు. అర్ధకాముడు అని గురువు దగ్గరకు వెళ్తే సమస్య తప్పకుండా వస్తుంది. కారణం అర్ధకామముల కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యే, కానీ శాస్త్ర విషయంలో అలా కాదు. శాస్త్రం తప్ప మాకు ఇంకేమీ అక్కర్లేదు అని అన్నప్పుడు ఆ గురువు మిమ్మల్ని ధామ్ అని అనిపించడు. అప్పుడు అది అతి పవిత్రమైన సంబంధం అవుతుంది. అయితే ఎందుకు మరి మీరు సరి అయిన పద్ధతి, సరి అయిన గురువు కావాలంటున్నారు అంటే అర్ధకామముల విషయంలో పర్వాలేదు, కానీ ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానము అని దేనినైతే అంటున్నామో దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తారు. చాలా ప్రత్యేకమైనటువంటి బోధన. ఆ పద్ధతిని అవలంబిస్తారు. ఎలా పడితే అది అలా చెప్పడం కుదరదు. ఇక్కడ ప్రతి పదము ప్రత్యేకమైనది, విశేషమైనటువంటి అర్థంతో కూడినటువంటిది. ఆ చెప్పే బోధన తెలియకపోతే మీరేం చేయలేరు. నీ గురించి నీకు చెప్పేందుకు శాస్త్రం ఏ భాష వాడుతోందో, మీలో దానిని ఎలా నిలబెడుతుందో, ఆ పద్ధతి ఏమైనా, ఆ పద్ధతి ఇతర పద్ధతుల్లాంటిది కాదు. కేవలం ఆత్మజ్ఞానం కోసం మాత్రమే వాడే పద్ధతి. అది అనుసరిస్తుంది. అయితే మీరు అడగవచ్చు, ఎందుకంటే అంత పద్ధతి విధంగా చెప్పడం, ఏదో మామూలుగా చెప్పేయచ్చు కదా అంటే శాస్త్రానికి మామూలుగానే చెప్పాలని ఉంటుంది. శాస్త్రం అదే పద్ధతి ఎందుకు వాడుతుంది అంటే చర్చ చేయవలసిన విషయం ఆ విధంగా ఉన్నది. శాస్త్రానికి మిమ్మల్ని ఏదో సంక్లిష్టం చేసి మిమ్మల్ని అయోమయంలో పడేయడం శాస్త్రం యొక్క ఉద్దేశం కాదు. తెలుసుకోవలసినటువంటి ఇటువంటి విషయం అలాంటి ప్రత్యేకత కలిగి ఉండడం చేత శాస్త్రం కూడా ప్రత్యేక పద్ధతిని వాడాల్సి వస్తుంది. విషయం ఏమిటి? జగత్తు కాదు, ఆత్మ గురించి చెప్పాలి. కాబట్టి తదనుగుణంగానే చెప్తుంది. అయితే ఇప్పుడు మనం శాస్త్రాన్ని అడుగుతాం, శాస్త్రమాత నువ్వేదో ప్రత్యేక పద్ధతి అని అంటున్నావు కదా, అదేంటో చెప్తావా అని అన్నప్పుడు శాస్త్రం చెప్తుంది, నాయనా నువ్వు మిగతా శాస్త్రాలు ఏమి చదివినా దానివల్ల నీకు డైకాటమస్ ఓరియంటేషన్ వస్తుంది. డైకాటమస్ అంటే ద్విధత్వమైన, ఓరియంటేషన్ అంటే వైఖరి అని చెప్పుకుందాం. అంటే మొదట ఆ విషయంతో పరిచయం ఏర్పడడం, ఆ తర్వాత దాన్ని సరి అయిన జ్ఞానంగా మార్చుకోవడం. బ్రహ్మకమలము అని హిమాలయాల్లో ఒక పువ్వు పూస్తుంది. ఆ బ్రహ్మకమలం గురించి మీరు చదివారు. ఇప్పుడైతే ఆ బ్రహ్మకమలం గురించి మీకు తెలుసా అంటే మీ దగ్గర దానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉన్నది. తర్వాత కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఎవరో చూపించారు,
ఇదిగో ఇదే బ్రహ్మకమలం అని అంటే అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం జ్ఞానంగా మారింది. ఆ విధంగా ఏ జ్ఞానమైనా సరే మొదట సమాచారం రూపంగా ఉంటుంది, ఆ తర్వాత జ్ఞానంగా మారుతుంది. రమణ మహర్షి గురించి విన్నారు, కానీ ఆయన్ని ఎప్పుడు మీరు చూడలేదు. ఇప్పుడు రమణ మహర్షి గురించి మీ దగ్గర ఉన్నది జ్ఞానమా సమాచారమా? ఎప్పుడైతే మీరు ఆ రమణ మహర్షిని ప్రత్యక్షంగా చూస్తారో ఆ సమాచారం కాస్త జ్ఞానంగా మారుతుంది. ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఆయన ఫోటో ఏదో అలాంటివి చూస్తే ఆ జ్ఞానం కలుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చదువుతున్న ఏ జ్ఞానమైనా అది నీకంటే రెండు విషయాల్లో నీకంటే దూరంగా ఉన్నది. దేశతః దూరమస్తి, కాలతః దూరమస్తి. బ్రహ్మకమలం ఎక్కడ ఉన్నది? మన పెరట్లోనే అది పెరగదు కదా, హిమాలయాల దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే దేశతః దూరం. దాని గురించి తెలుసుకోవాలి అంటే అతను అక్కడి దాకా వెళితే తప్ప, ప్రయాణం చేస్తే తప్ప తెలుసుకోలేడు. అలాగే దేశతః దూరం. అలాగే అది అన్ని సమయాల్లోనూ పూయదు. అక్కడ ఎప్పుడో శ్రావణ మాసంలోనే అది పూస్తుంది. వేరే కాలాల్లో మీరు వెళ్ళినా సరే అది మీకు కనబడదు. అమర్నాథ్ శివలింగం లాగా అది శ్రావణం నుంచి ఆషాఢంలోకి ఎప్పుడో పూస్తుంది, అప్పుడే కనిపిస్తుంది. అది కాలతః దూరము అన్నది. ఇది మీ నుంచి ఎంతో కొంత దూరంలో ఉన్నది. అలాగే కాలం విషయంలో కూడా దూరం ఉన్నది. కాబట్టి నేను తెలుసుకున్నది ఏదైనా సరే మొదటి సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ తర్వాత సరి అయిన జ్ఞానంగా మారాలి. ఇలాంటి విజ్ఞానాలను గురించి చూసి 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 మొట్టమొదటిసారి ఈ తలకాయ ఆత్మజ్ఞానము అనే పుస్తకాన్ని తెలుస్తుంది. అప్పుడు వీడు అదే కోణంలోంచి ఆలోచిస్తున్నప్పుడు వాడికి మొదట సమాచారము, దాని తర్వాత అనుభవము, ఓరియంటేషన్ ఇది కలుగుతుంది అని అనుకునే ఉపనిషత్తులు అనే పుస్తకాలను తెలుస్తాడు. కానీ దురదృష్టవశాత్తు మీ గురించి అంటే అహం గురించి చదివినప్పుడు అది మీకు ఎంత దూరంలో ఉన్నది? కాలతః ఎంత దూరంలో ఉన్నది? దేశతః ఎంత దూరంలో ఉంది? ఇది నా ప్రశ్న. ఎంత దూరం వెళితే మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు? వెళ్ళడం ఏమిటండి, ఎక్కడ ఉంటే అక్కడే. ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కలవగలరు అంటే దేశతః కాలతః దూరం అన్నది 0. కాబట్టి దానికి ఏమైనా ప్రయాణం చేయాలా? ప్రయాణం అన్నది లేనే లేదు. అంటే ఇక్కడ మొదటి సమాచారము, రెండవది జ్ఞానము, లేకపోతే అనుభవం అన్నది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. అలాంటి సమాచారము అనుభవము రెండు ఒకటే. ఎందుకంటే ఇది దేశతః కాలతః ఒకటే. మీలో మీరు మీకంటే అన్యమైన వస్తువు ఒకటి కాదు. హిమాలయాలు ఉన్నాయి, మీకన్నా దూరంగా ఉన్నాయి. బ్రహ్మకమలం మీకన్నా దూరంగా ఉంది. కానీ మీరు మీకంటే దూరంగా ఉన్నారా? మీరేదో నోషనల్లీ దూరంగా ఉన్నారు అని అనుకుంటున్నారే తప్ప నేషనల్లీ దూరంగా ఏమీ లేదు. కాబట్టి ఇంత సమయం పడుతుంది అని లేదు, ఇంత ప్రయాణం చేయాలి అన్నది కూడా లేదు. అందువల్ల వేగంతో కూడా పని లేదు, ఏమీ అక్కర్లేదు. ఈ విషయాన్ని ప్రపంచంలో చెబుతున్నటువంటి పుస్తకాల మాదే కాకుండా నేను చెప్పేది ఎలా ఉంటుంది? నేను ఇంతలా చెప్తున్నా 190% మంది మొదట వేదాంతం వినాలి, తర్వాత అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వేదాంతం వినడానికి వెళుతున్నాను అని అంటే వింటే ఏమొస్తుందండి? అది ఇన్ఫర్మేషన్, సమాచారమే. అది ఎప్పుడు వస్తుంది అంటే ధ్యానం చేయాలి. అరే బాబు, ధ్యానం చేయాల్సిన పని లేదు, సమాచారం ఉంటే సరిపోతుంది. ఎందుకు? నీ గురించి చెప్తున్నారు, దీన్ని మీరు బాగా ఆలోచించాలి. ఖాళీ దొరికినప్పుడల్లా ఆలోచిస్తూ ఉండండి. కాబట్టి ఇక్కడ ఆ వేదాంతంలో శ్రవణంతోనే, శ్రవణం వల్లనే ముక్తి, సమ్యక్ శ్రవణమేవ ముక్తి. మీరు జాగ్రత్తగా వినండి. దానికి అర్హతగా కర్మయోగము, ఉపాసనాయోగము, శ్రవణ మనన నిధిధ్యాసలు,
వీటి గురించి తర్వాత చెప్తాను. కానీ కేవలం వింటే సరిపోతుంది. కానీ మిగతా అన్ని తెలుసుకోవడానికి ఆ విధంగా చదవడం అలవాటైంది. కాబట్టి ఆ అలవాటు ప్రకారంగానే శాస్త్రం జోలికి వస్తే ఆ విధంగా ఇక్కడ ప్రవర్తించకూడదు. కాబట్టి ఇక్కడ అనుసరించాల్సినటువంటి విధానం వేరు. కాబట్టి ఆ విధానం మీకు తెలుసు అని శాస్త్రం మాత్రం అనుకోవడం లేదు. అది మనకు తెలియదు అని మనకు కూడా తెలిసిపోయింది. ఆ విధానం సంప్రదాయబద్ధంగా వస్తుంది. మిగతా వాటిల్లో లాగా సమాచారము, అనుభవము అన్నట్లయితే మిగతావన్నీ చదువుకోవచ్చు. నన్ను నేను అనుభవించాలంటే అలా కుదురుతుందండి. సబ్జెక్ట్ అయిన నువ్వు ఆబ్జెక్ట్ గా అవలేవు. ఎక్స్పీరియన్సర్ కెనాట్ బి ఎక్స్పీరియన్స్, అది జరగని పని. ఎక్స్పీరియన్సర్ కెన్ అండర్స్టాండ్, తెలుసుకోవడం కుదురుతుంది, కానీ అనుభవించడం కుదరదు. అర్థమవుతుందండి? మీ యొక్క అపరా ప్రకృతిని తెలుసుకోగలరు. మీకు మీరు ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఈ సన్నిహితము అన్నది కూడా తప్పుడు పదమే. మీరు మీకంటే ఎక్కడ వేరుగా ఉన్నారు. ఈ దేహం మీకంటే వేరుగా ఉన్నాయి. దానికి సంబంధించిన అనుభవం మీకు ఉండవచ్చు. మీకంటే మీ మనస్సు మీకంటే వేరుగా ఉన్నది. దాన్ని కూడా అనుభవంలోకి తీసుకోవచ్చు. అందుకోసమే నా మనస్సు బాగోలేదు అని అంటారు. ఆ అనుభవించే వాడిని అనుభవించడం అంటే కుదరదు. అనుభవించడం ఏదైతే కుదరదు, దాని గురించి ప్రయత్నం చేసినా అది ఈ జన్మ అవుతుందా చెప్పండి? ఆ ప్రయత్నం ఎలాంటిది అంటే వంద్యపుత్రుడికి పెళ్లి చేసే ప్రయత్నం లాంటిది, గుడ్రాలకి కొడుక్కి పెళ్లి చేసే ప్రయత్నం లాంటిది. అది ఏ జన్మకైనా అవదు. ఆ విధంగానే ఆత్మ అంటే నాకేమిటో తెలుసు. ఇప్పుడు దాన్ని అనుభవంలోకి తీసుకురావాలి అంటే అలా అనుభవం అని ఎప్పుడు అంటావో అంతా గోవిందా. ఇలా ప్రపంచం అంతా ఎందుకు అంటుందో తెలుసా అండి? ఒకే ఒక్క కారణం, వాళ్ళు శాస్త్రాన్ని సరి అయిన పద్ధతిలో సరి అయిన భావనతో చదవలేరు. ఇక్కడ ఆ డైకాటమీ తీసేయాలి. రెండవది అన్న పదం ఏది రాకూడదు. దానికి కావలసిన ప్రమాణం ఏదో దాన్ని వాడుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? వేదాంతం విన్న తర్వాత ఇంకా ఏదో చెయ్యాలి, ధ్యానం గట్రా ఇలాంటివి ఏమీ లేవండి. వేదాంతం ఈజ్ ద ఎండ్. వేద అంతః, అంతటితో నీ ప్రయాణం ఆగిపోయింది. కాబట్టి ఈ శాస్త్రాన్ని ఒక పద్ధతిలో నేర్చుకోవాలి. దానికి గురువు కావాలి. గురువు కూడా పుట్టుకతోనే జ్ఞానేమీ కాదు. ఇది పరంపరగా వస్తోంది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని అన్నాం. మేము పరంపర కావాలి అని అనేది అలా వచ్చినప్పుడే శాస్త్రం యొక్క తాళం తెరిచి మీ యొక్క అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇందులో కొంచెం అటు ఇటు అయినా సరే వాడికి ఆ శాస్త్రం తెరుచుకోదు. ఈ గురువు అంటాడు, ఆ గురువు అంటాడు, జీవితాంతం అటు ఇటు పరిగెడతాడు తప్పితే వాడికి శాస్త్రం అర్థం కాదు. కాబట్టి జ్ఞానయోగము అంటే ఇది. దీనికి ప్రత్యేకమైనటువంటి పద్ధతి అంటూ ఉంటుంది. గురువు ద్వారానే దాన్ని తెలుసుకోవాలి. అయితే జ్ఞానయోగం 3గా విభజించబడి ఉన్నది. ఈ జ్ఞానయోగం సాధన 3 స్థాయిల్లో జరగాలి. కర్మయోగం ద్వారా, ఉపాసనా యోగం ద్వారా అర్హతను సంపాదించిన సాధకుడు 3 స్థాయిల్లో జ్ఞానయోగం చేయాల్సి ఉంటుంది. ఏమిటి అవి అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. మొదట శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. దీని గురించి మనకి తెలుసు, కానీ 2 ముక్కలు చెప్తాను. శ్రవణం అంటే ఆచార్యుడు చెప్తున్నప్పుడు జ్ఞానం ఎక్కడ వస్తుందో అక్కడకు మీరు మిమ్మల్ని తయారు చేసుకోవాలి. శ్రవణం కూడా పరంపరాగతమైనటువంటి ఆచార్యుడి దగ్గర మీరు వినాలి. ఈ ట్రెడిషన్ అని అన్నప్పుడు అదేదో పాత చింతకాయ పచ్చడి కాదండి. ఇంత వివరంగా ఆత్మజ్ఞానం గురించి తెలియజేసేవారు ఉండాలి. అలా పరంపర తెలిసిన వాడే చెప్పగలరు. ఆ శాస్త్రాన్ని ఎలా విడమర్చి చెప్పాలో అది పరంపరలో భాగంగా పరమేశ్వరుడి నుంచి మొదలై ఇప్పటిదాకా వస్తోంది. అలాగే ఈ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు ఎంతో మేధా సంపత్తి కలిగిన వారు.
వారు తమ యొక్క మెదడు ఉపయోగించి ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉదాహరణలను జోడిస్తూ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనలాంటి మట్టి బుర్రలకు కూడా అర్థం కావాలి కదా, కాబట్టి దాన్ని వదలకూడదు. అయితే ఇదేదో ఉపన్యాసాలు విన్నట్టుగా వినకుండా తరగతి క్లాస్ చెప్తున్నట్టు వినాలి. ఉపన్యాసాల్లో ఏముందండి, ఏవో 4 ఇటుకలు అటు ఇటు పడేస్తాను. కానీ తరగతిలో ఏమవుతుంది, ఇటుకలను పేరుస్తాం, అటు ఇటు పడేయం. అందుకోసమే ఇన్ని భాగాలుగా విభజించి చెప్తున్నది మీకు. ఇటుకలు కుప్ప అన్నది ఇల్లు కాదు, పేరిస్తే అప్పుడు ఇల్లు అవుతుంది. కాబట్టి సమర్థుడైనటువంటి ఆచార్యుడు చెప్తున్నప్పుడు అది మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఆ విధంగా కర్మయోగము, ఉపాసనా యోగము అంటూ అర్హతని సాధించినప్పుడు బోధన మొదలు పెడితే అది అర్థం అవుతుంది. అలాగే మహాభారతంలో కూడా ఒక చిన్న సన్నివేశం ఉన్నది. కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళుతుంది. ఎందుకు? కర్ణుడి విషయంలో కొంత భయం ఉన్నది. ఆయన పాండవుల్ని హతమారుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి కర్ణుడి దగ్గరికి వెళ్ళి పాండవులు ఎవరు కాదయ్యా, వాళ్ళు నీ అన్నదమ్ములే అని చెప్పి కొడుకుల్ని రక్షించుకోవడం కోసం కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత కర్ణ, అందరూ అనుకుంటున్నట్టుగా నాకు 5 కాదయ్యా 6 కొడుకులు ఉన్నారు అని అన్నది. అప్పుడు కర్ణుడికి కూడా కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు అంటే అది కూడా అతనికి సమాచారమే, అప్పటిదాకా అతనికి తెలియదు. అప్పుడు కర్ణుడు అన్నాడు, అలాగా 5 నాకు తెలుసు, ఆ 6వ వాడు ఎవరు? ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్. అప్పుడు ఆవిడ చెప్పింది, తత్వం అసి, అది నువ్వే నాయనా. అప్పుడు కర్ణుడు, ఆహా కుంతి, నాకు ఇప్పుడు సమాచారం తెలిసింది, ఇప్పుడు దాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకుంటాను అని అంటాడా? అలా చెప్పగానే అర్థమైపోయింది. ఆ విధంగానే తత్వం అసి అని చెప్పగానే, ఆ విధంగానే ఆత్మజ్ఞానం ఇప్పుడు సమాచారమా అనుభవమా? రెండూ కాదు. ఇంకోలాగా చెప్పాలి అంటే ఆత్మజ్ఞానం అనగానేమి, ఆత్మ అజ్ఞానం లేకపోవడమే ఆత్మజ్ఞానం. కర్ణుడి విషయంలో ఏం జరిగింది? కుంతి యొక్క 6వ కుమారుడి యొక్క జ్ఞానం లేకపోవడమే ఆ అజ్ఞానం. ఆ జ్ఞానం వస్తూనే దానికోసం వీళ్ళు ఏమైనా తిరిగాడా? ఆ 6వ కొడుకు గురించి ఏం ప్రయత్నం చేశాడు? ఆ అజ్ఞానం పోతూనే జ్ఞానం వచ్చింది. కుంతి కూడా తన మాటలతో ఏం చెప్పింది? కర్ణుడికి 6వ కొడుకు యొక్క అజ్ఞానాన్ని తొలగించింది. అదే విషయం గురువు కూడా చేస్తాడు. మీకు మీ పట్ల ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఆ తర్వాత మీరు ఇక ఏమీ చేయనక్కర్లేదు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చేయాల్సినటువంటి ఏమీ ఉండదు. అజ్ఞానం పోతూనే జ్ఞానం వస్తుంది. మీరు జ్ఞానియే, ప్రత్యేకంగా మళ్ళీ మిమ్మల్ని జ్ఞానిగా చేయాల్సిన అవసరం లేదు. కుంతి కర్ణుడి 6వ కొడుకుగా మళ్ళీ కనాల్సిన పనేం లేదు. అయితే దాన్ని కర్ణుడు స్వీకరిస్తాడా లేదా అన్న దాని మీద ఆధారపడి లేదు. ఆయన నా యొక్క కుమారుడే. కర్ణుడు ఇప్పుడు కుంతి కుమారుడు అయ్యేందుకు ఏం ప్రయత్నం చేస్తున్నాడు చెప్పండి? ఏ ప్రయత్నం లేదు. మీరు కూడా జ్ఞాని అయ్యే ఉన్నారు. మీ స్వభావమే జ్ఞాన స్వభావం, మీ స్వభావమే ముక్తి స్వరూపం. కాబట్టి దాని గురించి మీరేం చేయనక్కర్లేదు. దాని యొక్క అజ్ఞానం పోతూనే మీరు జ్ఞాని అని తెలుసుకుంటాడు. నేను రాధేయుణ్ణి కాను, కౌంతేయుడును అని తెలుసుకోవడమే. అలాగే నేను ఏడ్చేవాడిని, తుడుచుకునేవాడిని కాను అని తెలుసుకోవడమే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఇది సామర్థ్యం కలిగిన గురువు దీనిని బోధించగలడు. ఆ విధంగా శ్రవణం అన్నది కొంతకాలం జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ బోధ అంతా కూడా మీకు ఒక్క రోజులో అయ్యే పని కాదు. మీకు తత్వమసి అని చెప్పాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత పంచకోశమని, అవస్థాత్రయమని, శరీరత్రయమని ఇలా చెప్తూ ఉండాలి. మీకు డౌట్లు ఉన్నవి అనేక కోణాల్లోంచి వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఆయా కోణాలలోంచి తీసే ప్రయత్నం చేయాలి. చెప్పడం సులువే, కానీ దానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని, పునాదిని వేయాలి. కాబట్టి కొంతకాలం పడుతుంది. అలా కొంతకాలం శ్రవణం చేయాలి.
ఆ శ్రవణం జరిగిన తర్వాత కొంతకాలం మీరు గురువుతో సంపర్కంలో ఉండాలి. అది ఎందుకో తర్వాత చెప్తాను. ఇలా శ్రవణ కాలంలో ఆచార్యుడు చెప్తున్నప్పుడు అది వినాలే గాని ప్రశ్నించే అధికారం ఉండదు. ఎందుకంటే నువ్వు విషయాన్ని పూర్తిగా వినలేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చిన సందేహం రేపటి తరగతిలో తీరవచ్చేమో. అందుకోసం హడావిడి పడకూడదు, తొందర పడకూడదు. అయితే మీరు అనొచ్చు, గురువు గారు చెప్తున్నారు కానీ నేను అతనితో విభేదించవచ్చు కదా అంటే తప్పకుండా విభేదించవచ్చు. అప్పుడు ఎక్కడెక్కడ నువ్వు విభేదించాలి అని అనుకున్నావో అవి రాసి పెట్టుకోండి. ఆ ప్రవచన పరంపరలో దాదాపుగా మీ సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. ఇది ఒక పద్ధతిని అనుసరించి చెప్తున్న బోధ కాబట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, మొదటి తరగతిలోనే 10వ తరగతి ప్రశ్న అడుగుతాం. 10వ తరగతి వచ్చేసరికి ఆ సమస్యకు సమాధానం దొరుకుతుంది. కానీ మీరు తొందరపడకూడదు. ఎందుకంటే మీరు ప్రశ్నలే అడుగుతూ ఉంటే ఆ పద్ధతి ప్రకారం జరగవలసినటువంటి బోధన ఎప్పటికయ్యాను. ఒకవేళ మీకు సమాధానం చెప్పినా కూడా అంతకు తర్వాత విని ఉండలేదు కాబట్టి మీరు సమాధాన పడకపోవచ్చు. అలా సమాధానం పడకపోయేసరికి గురువు పట్ల శ్రద్ధ పోతుంది. కాబట్టి శ్రవణ కాలంలో ప్రశ్నలు వేయకూడదు అని అంటారు. ఇలాగే శ్రవణం జరిగేటప్పుడు ఒక నిర్ధారణకు కూడా రాకూడదు. ఓపికతో ఉండాలి, అనసూయ బుద్ధితో ఉండాలి తప్ప క్రిటిసైజ్ చేయకూడదు. శాస్త్రంలో తప్పులు వెతుకుతాను, నా మేధస్సు చాలా గొప్పది అని ఉండకూడదు. గొప్పవాడివే, అందుకోసమే నీకు వేదాంతం చెప్పబడుతోంది. ఆ గొప్ప చాలు, కొత్త కొత్త గొప్పలు తర్వాత చూద్దాం. ఆ కోర్సు మొత్తం వినాలి. అలా విన్న తర్వాత మననము చేయడం. ఒకవేళ జాగ్రత్తగా కనుక శ్రవణం చేస్తే ఈ మననానికి శాస్త్రం ఆస్కారాన్ని ఇవ్వదు. ఈ సందేహాలన్నీ కూడా జాగ్రత్తగా శ్రవణం చేయడం చేత తీరిపోతాయి. కానీ ఒకవేళ ఏవైనా సంశయాలు ఉంటే మళ్ళీ ఆ బోధన అంతటినీ పునఃసమాలోచన చేసి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి తదనుగుణమైనటువంటి గ్రంథాలను చదువుతూ మీ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. మీ సమస్యలను మీరు రాసుకున్నారు. ఒకవేళ ఆ బోధనా క్రమంలో అవి నివృత్తి అయితే పర్వాలేదు, లేకపోతే సరి అయిన పద్ధతిలో వెళ్ళి మీరు ఆ సంశయ నివృత్తి చేసుకోవచ్చు. అంతేగాని నేను ఒక దగ్గరికి వెళ్ళాను, ఆయన మౌనంగా కూర్చున్నాడు, నేను మౌనంగా కూర్చున్నాను, అప్పుడు నా సంశయాలన్నీ తీరిపోయాయి. ఇలాగా సంశయాలు తీరవండి. అది మీకు తెలుసు, అక్కడికి వెళ్ళేసరికి అది బయటికి వచ్చింది, అది బాహ్యంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మీరు మౌనంగా ఉండడం వల్ల. ఆ మహాత్ముని యొక్క మౌనం మీకు ఎలా సహాయపడింది అంటే మీరు అంత మౌనంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేగాని ఆత్మజ్ఞానం దగ్గరికి వెళితే అన్ని సమస్యలు తీరిపోతాయని కాదు. ఎలాగైతే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో డౌట్ ఉంటే ఎలా నివృత్తి చేసుకుంటామో ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే ఏ విధమైనటువంటి సందేహమైనా అది జ్ఞానానికి ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి మననం అన్నది ఆ సందేహాల నివృత్తి చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఆత్మజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం. ఏదైతే మీరు శ్రవణం ద్వారా తెలుసుకున్నారో అది ఇప్పుడు సంశయరహిత జ్ఞానం. మనం ఇంట్లో ఫ్లోరింగ్ వేసామండి, సిమెంట్ వేసాం, వెంటనే దాని మీద నడవకూడదు. 4-5 రోజులు ఆరనివ్వాలి. అప్పుడు ఎంత నడిచినా పర్వాలేదు. సిమెంట్ వేయడం అన్నది జ్ఞానం అయితే దానిని ఆరనివ్వడం అన్నది మననం. ఇప్పుడు మీ యొక్క జ్ఞానం చెక్కు చెదరకుండా ఉంటుంది. అందుకే ఈ రెండు కూడా చక్కగా చేసుకోవాలి. ఆ తర్వాత మూడవది ఇంకోటి ఉన్నది. ఇది గనక జరగకపోతే మీరు ఆత్మజ్ఞానియే, కానీ దాని యొక్క ఫలం మీరు అనుభవించలేరు. ఇది నిత్య జీవితంలో రావాలి. హ్యాబిచువల్ బిహేవియర్ ప్యాటర్న్ అని మన దగ్గర ఉంటుంది. మీ హ్యాబిట్స్, రెస్పాన్స్, మీ బిహేవియర్ ఇవన్నీ కూడా మీరు కనిపెడుతూ ఉండాలి. సైకాలజీ కాదు, వేదాంతం కూడా చెప్తుంది. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అలవాటు ప్రకారం ఏదో రెస్పాండ్ అవుతున్నారు. ఈ గులాబీ పువ్వు ఎంతో అందంగా ఉంది చూడండి అని నేనంటే
నిజంగా ఆ గులాబీ పువ్వు చూసి దాన్ని గమనించి అప్పుడు బాగుంది అని ఎంతమంది అంటారు చెప్పండి? 190 మంది అవునండి అనేస్తారు. గులాబీ పువ్వు వంక చూడను కూడా చూడరు. గులాబీ పువ్వు అందంగా ఉంటుంది కాబట్టి అనేస్తారు. పువ్వు వద్ద అయితే పర్వాలేదు, కానీ చాలా విషయాల్లో అలవాటుగా కోపడుతూ ఉంటారు, అలవాటుగా చికాకు పడుతూ ఉంటారు, అలవాటుగా అరుస్తూ ఉంటారు, అలవాటుగా నవ్వుతూ ఉంటారు. అంటే మీ సంతోషం కూడా మీకు అలవాటైపోయింది, ఈ దుఃఖం కూడా అలవాటైపోయింది, మీ వ్యక్తిత్వం మొత్తం ఒక అలవాటైపోయింది. ఈ విధంగా ఏదైతే అలవాట్లు ఉన్నాయో దాన్ని కొత్త వాటితో మార్చకపోతే కొంతవరకు మారతాయి. అజ్ఞానిని అయిన నేను జ్ఞానం వచ్చిన తర్వాత కొన్ని మారతాయి. కొన్ని మాత్రం ఎలా ఉంటాయి అంటే వాటిని ప్రయత్నపూర్వకంగా తీసివేయకపోతే మళ్ళీ వచ్చి కూర్చుంటూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అంటే ఈ మంగళి వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా అనుకున్నారు మనం కూడా బార్బర్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం, అందరూ చేసుకుంటున్నారు కదా అని చెప్పి ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా రామాయణం నాటకం వేయాలి అని నిర్ణయించుకున్నారు. అందరినీ ఆహ్వానించారు ఆ నాటకానికి. ఆ నాటకంలో కూడా అందరూ ఆ మంగళి వాళ్లే, బార్బర్ షాప్ వాళ్లే ఆ నాటకాన్ని వేస్తున్నారు. అందులో ఒకతను దశరథుడు, ఒకతను విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు, ఈ విధంగా అందరూ వేషాలు వేశారు. నాటకం బాగా జరగాలి అని చెప్పి బాగా ప్రాక్టీస్ కూడా చేశారు. పెద్ద పెద్ద డైలాగులు కూడా తయారయ్యాయి. అలా సిద్ధమైన తర్వాత ఆ నాటకం వేసే రోజు రానే వచ్చింది. ఇప్పటిదాకా బాగానే ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తున్న కూడా అంతా బాగానే ఉంది. కానీ అక్కడ వందలాది మంది చూస్తూ ఉంటే కొంత భయం వేసింది. ఆ సన్నివేశం ఏమిటి అంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు దశరథుల వారు విశ్వామిత్రుని స్వాగతించి సత్కారం చేయాలి. అందులో దశరథుడికి కొన్ని డైలాగులు ఉన్నాయి. అతను విశ్వామిత్రుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. స్వామి, మాది ఎంత భాగ్యమో, అది ఎలా మీకు తెలిపేది, రండి వచ్చి కూర్చోండి, కటింగా షేవింగా అని అడిగాడు. విశ్వామిత్రుడిని గడ్డాలతో మీసాలతో చూసేసరికి అలవాటు అయిపోయింది కదండి. షాపులో ఎవడు గడ్డంతో మీసంతో వచ్చినా సరే వాడిని అడుగుతూ ఉంటారు, రండి కూర్చోండి, కటింగ్ చేయమంటారా షేవింగ్ చేయమంటారా అని. అలా ఇక్కడ కూడా అదే కదా డైలాగు, రండి కూర్చోండి. ఈ డైలాగులన్నీ బట్టి కొట్టారు, కానీ సమయం వచ్చేసరికి ఆ పాత వాసన ఏదైతే ఉందో అది బయటపడింది. అదే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. మీరు ఆత్మజ్ఞాని అయ్యారు, దశరథుడిలాగా తయారయ్యారు, కానీ ఎక్కడ మీ భావాన్ని వ్యక్తం చెయ్యాలో అక్కడ కటింగ్ షేవింగ్ అంటే అప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి మనం చేయవలసిన ఏమిటి అంటే నీలో నాలో ఉన్న సంసారి అంటే ఎవరు? ఆనందం కోసం తిరుగుతూ ఉండేవాడు. జ్ఞాని అంటే ఎవరు? నేనే ఆనందము అని తెలిసిన వాడు. ఒకప్పుడు నాలో సంసారి ఉన్నాడు, ఆ సంసారిని జ్ఞాని రీప్లే చేస్తుంది. కాబట్టి సంసారి అభ్యాసం ఎంత ఉంటుందండి? జీవితాంతం అదే కదా పని. జ్ఞానం యొక్క అభ్యాసం ఎంత ఉంది? మహా అయితే వారానికి 2 రోజులు 3 రోజులు, అది కూడా గంటన్నర అయితే గొప్ప. సంసారిగా ఉన్నప్పుడు వారానికి 24 గంటలు 24/7. కాబట్టి ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది? ఆ సంసారి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఇన్ని రోజుల పాటు మిమ్మల్ని శాసించాడు కదా. ఆలోచనలు, ఈ భావాలు, పనులు అన్నింటినీ ద్వారా పరిపాలించాడు. ఈ సమస్తమైన వ్యక్తిత్వాన్ని వాడు పరిపాలించాడు. ఇలా పరిపాలించడం వల్ల మీ వ్యక్తీకరణ వాడి ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు కొత్త రాజ్య పాలన వచ్చినా సరే వాడి పరిపాలనా ప్రభావం ఉండడం చేత వెంటనే దాన్ని తీసేయడం అన్నది కుదరదు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ ప్రభావం మన మీద ఇంకా ఉందా లేదా? వాళ్ళు వెళ్ళారు కానీ వాళ్ళ యొక్క సంస్కారాలు పడేసిపోయారు. వీడు ఇన్ని రోజులు బెచ్చగాడిగా ఉన్నాడు. దేనికోసం? ఆనందం కోసం. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి దగ్గర నుంచి ఆనందాన్ని లాక్కోవాలి. ఎక్కడికి వెళ్ళినా నేను ఎలా సుఖపడాలి అదే ఆలోచన. సుఖం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అని తెలుసుకున్నా ఆ ప్రభావం పడుతూనే ఉంటుంది.
శాస్త్రము గురువు సమస్త ప్రయత్నం చేసి మిమ్మల్ని మార్చిన ఆ పూర్వవాసనలు కొంచెం అక్కడక్కడ ఉంటాయి, ఎన్నోసార్లు బాగానే ఉంటాయి. కానీ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మాత్రం అవి బయటపడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే వ్యక్తిత్వాన్ని చాటుకోవాలో అప్పుడు బయటపడుతూ ఉంటాయి. అప్పటిదాకా బాగానే ఉంటాడు. నిజానికి ఇంత ఆత్మజ్ఞాని ఎవరు లేరు అని కూడా అనుకుంటారు. కాబట్టి ఎంత జ్ఞానం వచ్చినా సరే పూర్వ సంస్కారాలు బయటపడకూడదు అని అనుకుంటే దానికి ప్రత్యేకించి కొంత సమయం కేటాయించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు కొంతకాలం విశ్రాంతి అవసరం అని చెప్తారు కదా, ఇలాగే దీనికి కూడా మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. పూర్వ సంస్కారాలు కనుక బయట పడుతూ ఉంటే అప్పుడు ఆలోచించి వాటిని అడ్డగించాలి, అలా సాధన చేయాలి. ఆ సాధన కూడా జీవితాంతం అక్కర్లేదు. ఇక మీద నాకు అలాంటి వాటి ప్రభావం రావడం లేదు అన్నంత వరకు చేస్తే చాలు. కుమ్మరి వాడు కొండ చేసేశాడు, అయినా కూడా సారా కొంతసేపు తిరుగుతూనే ఉంటుంది కదా. వాసనలు అవి వస్తూ ఉంటాయి. కొంతకాలం మరి నన్ను ఏం చేయమంటారు అంటే, మీ అధ్యయనం పూర్తయినా సరే ప్రతినిత్యము ఆ అధ్యయనంలో ఉన్నటువంటి ముఖ్యమైనది నేను సచ్చిదానంద బ్రహ్మమును, అహం పరిపూర్ణ, అహం శాంత, కాబట్టి నేను ఆనందం కొరకు వెతకనక్కర్లేదు, ఆనందమే నా స్వరూపము. ఆ అధ్యయనంలో చెప్పినవన్నీ కూడా పునః పునః స్మరిస్తూ ఉండాలి. ఇది మొదటిది. రెండవది, ప్రతినిత్యము శాస్త్రాన్ని చదువుతూ ఉండాలి. శాస్త్రం తెలిసినటువంటి జ్ఞానులతో సంబంధం పెట్టుకుని ఉండాలి. దాన్నే సత్సంగము అని అంటారు. అలా గనక ఉంటే సత్పురుషుల సాంగత్యం కూడా మీకు సహాయపడుతుంది. దీంతో పాటు అలర్ట్ గా జీవించాలి. మీరు ఏ సమయంలో అజాగ్రత్తతో ఉంటారో అప్పుడు మళ్ళీ ఆ పాతవాడు వచ్చేస్తూ ఉంటాడు. ఆ జాగరూకతతో ఉండాలి. ఏదైనా నా ప్రతిస్పందన వచ్చినప్పుడు నేను ఏ విధంగా ప్రతిస్పందించాలి అని ఆలోచించాలి. పొరపాటుని ఎప్పుడైనా పాతవాడు వస్తే వెంటనే కూర్చోబెట్టి దాని గురించి ఆలోచించాలి. ఇది ఈ సమయంలో ఎందుకు జరిగింది అంటే, ఆ సమయంలో నేను జాగరూకుడనై లేను. అలా సమయం గడుస్తూ ఉంటే కొంత సమయానికి మీ మనస్సుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ స్థితి గనక వస్తే ఇక మీరు చేయవలసింది ఏమీ ఉండదు. ఆ జ్ఞానం మీ వ్యక్తిత్వాన్ని అప్పుడు పోషిస్తుంది. కాబట్టి జ్ఞానయోగం అంటే ఇదే. అందులో నిధిధ్యాసన అన్నది చాలా ముఖ్యమైనది. శ్రవణము మననము ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం నిధిధ్యాస. కొంతమంది అంటూ ఉంటారు, ఐ హావ్ గాన్ త్రూ 10 ఉపనిషత్స్. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, వెదర్ ఉపనిషత్స్ హ్యావ్ గాన్ త్రూ యూ ఆర్ నాట్. ఆ విధంగా ఈ జ్ఞానయోగం ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. ఆత్మజ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. మోక్షం అంటే స్వతంత్రం, బంధనం నుంచి ముక్తి, వస్తువు యొక్క ఉపస్థితి గాని అభావం గాని నన్ను ప్రభావితం చేయలేవు. అది జ్ఞానయోగము. అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ 3 యోగాలు కూడా తప్పనిసరే. ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు. ఆయా స్థితిలో వాటి యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. నీకు ఉన్న సమస్య ద్వారా ఇప్పుడు మన చుట్టూ 10 మంది డాక్టర్లు ఉన్నారనుకోండి. ఏ డాక్టర్ గొప్ప అంటే కార్డియాలజిస్ట్ గొప్ప, ఆప్థమాలజిస్ట్ గొప్ప అంటే ఏం చెప్తాం? మీకు ఉండే సమస్యను బట్టి వాడు గొప్పవాడు అవుతాడు. అలాగే మీకు ఉన్న స్థితిని బట్టి ఆయా యోగం గొప్పదవుతుంది. ఈ 3 యోగాల కొరకే 4 ఆశ్రమాలు చెప్పబడ్డాయి. బ్రహ్మచర్యంలో ఈ 3 యోగాల యొక్క క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతుంది. గృహస్థాశ్రమంలో కర్మయోగానికి ప్రాధాన్యత ఉంటుంది. వానప్రస్థంలో ఉపాసనా యోగాన్ని చేయాలి. ముఖ్యంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఇక సన్యాసాశ్రమం జ్ఞానం కొరకే. అయితే మీరు ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చేస్తారు. అలా చేయాలంటే కుదురుతుందా? మనందరికీ కూడా ఇప్పుడు సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైంది. కానీ మొదలు పెట్టేది బ్రహ్మచర్యం. కాబట్టి అది కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, నాకు ఇప్పుడు చిత్తశుద్ధి అవసరం అని అనుకుంటే అప్పుడు కర్మయోగాన్ని చేసి మిగతా వాటిని
తక్కువగా చేస్తూ ఉండాలి, ఏది వదలకూడదు. అయితే ఆ క్రమం తప్పకుండా చేస్తాను అంటే కుదరదు. ఆ తర్వాత నాకు ఏకాగ్రత కావాలి అని అనుకుంటే ఉపాసనా యోగాన్ని ఎక్కువగా చేస్తూ మిగతావి తక్కువగా చేయాలి. ఆ తర్వాత జ్ఞాన యోగం, ఇది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మీ యొక్క అవసరాలకు అనుగుణంగా ఆయా యోగాలు చేయాల్సి ఉంటుంది. అలా గనక చేస్తూ ఉంటే మీరు మోక్షానికి చేరువవుతారు. ఈ స్థితి వచ్చాక అప్పుడు మన దగ్గర రెండు ఉంటాయి. ధర్మ అర్థ కామాలను అనుభవిస్తూ సమాజంలో సుఖంగా ఉండండి, లేదా ధర్మ అర్థ కామాలను వదిలేసి హిమాలయాలకు వెళ్లి సన్యాసం తీసుకోండి. ఆ విధంగా సంతోషంగా ఉండండి. ధర్మ అర్థ కామముల ఉపస్థితి ఆనందించడం ప్రపంచం, లేకపోతే అది లేకుండా సుఖంగా ఉండడం సన్యాసి. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారు అన్నది ముఖ్యం కాదు, ఏ గుడ్డలు వేసుకున్నారు అన్నది ముఖ్యం కాదు, మీరు ఆనందంతో ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. ఆ రెండింటినీ అనుభవించగలిగితే ఆనందంతో ఉన్నట్టే లెక్క. అదే శంకర భగవత్పాదులు చెప్తారు, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఆనందము పరమానందం కాబట్టి ఏ చిత్తము పరమానందంలో మునిగి తేలుతుందో, ఏ చిత్తము పరా ప్రకృతిలో రమిస్తూ ఉన్నదో వాడు యోగరతుడైనా, యోగరతుడు అంటే సన్యాసి, భోగరతుడైనా, భోగరతుడు అంటే గృహస్థుడు, సంగరతోవా సంగవిహీన, సమాజంలో ఉన్న సమాజానికి దూరంగా ఉన్నా సరే నందతి 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 ఏవా, ఆనందమే ఆనందమే ఆనందమే, ఇంకొకటి లేదు. ఇలాంటి స్థితి ప్రతి మానవుడి యొక్క హక్కు. ఇది ఫలానా కులం వారికి, ఫలానా జాతి వారికి, ఫలానా భాష మాట్లాడే వారికి అని కాదు, ఎవరికైనా ఇది సాధ్యమే. అందుకోసమే యహ అని అంటారు. యహ అంటే ఎవరైనా సరే, ఎవరు సాధన చేసినా సరే వారికి మోక్షం లభిస్తుంది. ఆ విధంగా ఈ జ్ఞానయోగాన్ని ఇక్కడ మనం పరిసమాప్తం చేద్దాం. అయితే ఇప్పటిదాకా మనం చూసిన తరగతుల్లో భక్తి అనేది ఎక్కడా కనిపించలేదు. కర్మయోగము, ఉపాసనా యోగం అన్నారు, జ్ఞానయోగం అన్నారు, భక్తి అని ఎక్కడా కనిపించలేదు. ఈ రోజుల్లో ప్రపంచంలో భక్తి ఉండాలి అని అంటున్నారు. ఈ మధ్యకాలంలో భక్తి చాలా పెరిగింది, చాలా మంది గుళ్ళకు వెళుతున్నారు. ఏది చేసినా భక్తితో చేయాలి, భక్తి లేని పూజ ఫలాన్ని ఇవ్వదు, భక్తి 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 అని అంటున్నారు. కానీ ఇక్కడ మనకి భక్తి కనిపించడం లేదు. అయితే ఇంతమంది అంటున్నారు అంటే అది గాలిలోంచి వచ్చిన మాటలు కాదు, శాస్త్రాల్లో అది చెప్పి ఉంటారు, శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కానీ శాస్త్రాలు దేనిని భక్తిగా అని అంటున్నాయో అది మనం తర్వాతి తరగతిలో తెలుసుకుందాం అని తెలియజేసుకుంటూ ఈనాటి ప్రసంగాన్ని విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్.